కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవడానికి ముందుగా, వాక్యోపదేశానికి ముందుగా సోదరిని నేను పరిచయం చేస్తాను. అనేక మందిని దేవుడు మన మధ్యకు దేవుని వాక్యం కొరకై పంపిస్తూ వచ్చారు. అనేక కొత్త సాక్ష్యాలు మనం వింటూనే ఉన్నాం. ఈరోజు మనతో పాట పాడి సాక్ష్యాన్ని పంచుకునే సోదరి క్రొత్తవారు, మీలో చాలా మందికి కూడా తెలియని వారే. వారి పేరు లింకులో ప్రొవైడ్ చేయబడినట్టుగా ఉమా రాజశేఖర్. ఉమా 4th క్లాస్ నుంచి పీజీ వరకు కూడా ఈ అనంతపురంలోనే చదువుకున్నారు. తన భర్త గారిది రాజశేఖర్ గారిది ఒంగోలు ప్రాంతము. రాజశేఖర్ గారు కూడా ఇక్కడ పీజీ ఇంజనీరింగ్ కాలేజ్లో అనంతపురంలో చదువుకున్నారు. మరి ఆ సమయంలో వరప్రసాద్ అన్న గారు వారికి దేవుని వాక్యాన్ని చెప్పేవారని తెలుసుకున్నాము. అలాగే సోదరి ఉమా గారిని కూడా దేవుడు మాకు తాను డిగ్రీ చదివేటప్పుడు తెలిసింది. పీజీలో కూడా మన సంఘానికి యూనివర్సిటీలో వెళ్ళేవారు. ఈయు మినిస్ట్రీ చేసే సోదరి కమలా గారు, తను కూడా ఈయూలో వర్క్ చేసేవాళ్ళు. వారు పరిచయస్తులే. కమలా గారిని చాలామంది ఎరుగుదురు. ఒక్కనే వీరి వివాహం విషయంలో ఒక యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకున్నారు. అందుకే దేవునికి స్తోత్రాలు. ఉమా బంధువులందరూ అనుజనులు అయినప్పటికీ కూడా దేవుడు తన అనాదికాల సంకల్పంలో ఉమాను రక్షించారు, తన బిడ్డగా చేసుకున్నారు, వాక్య మార్గంలో పెంచారు. ఈరోజు తాను ఎలాగో ప్రభుని నమ్ముకున్నారో, ఎలాగో ప్రభుతో అనుభవ సాక్ష్యాన్ని పొందుకున్నారు, ప్రభుతో తనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటో, అలాగే సేవలో కూడా ఆసక్తి కలిగి హైదరాబాద్లో కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్నారు. దేవుడు వారి దాంపత్య జీవితాన్ని దేవుడు దీవించి వారికి 2 ఆడపిల్లని ఇచ్చారు. ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం విషయంలో ఆసక్తి కలిగి ప్రభులో కూడా స్త్రీల మధ్య పరిచర్యలో అనేక విధాలుగా దేవుడు వారిని వాడుకుంటున్నారు. అందుకే దేవునికి స్తోత్రం. తను మన మధ్య ఉండగా తను ఇంకా క్లియర్ సాక్ష్యాన్ని మనతో వివరిస్తారు. అలాగే అవసరాన్ని బట్టి వాక్యాన్ని కూడా మన మధ్య పంచుతారు. ఇప్పుడు సోదరికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. నాన్న వీడియో పెట్టుకుంటారా? వందనాలు. దేవాది దేవుడికి ముందుగా వందనాలు గారికి, చేరి వచ్చిన మరి ఆంటీ అక్క వాళ్ళు, నా వయసు వాళ్ళు ఎవరు నాకు ఏసునామంలో వందనాలు చేయను. కొంచెం ఇది క్లారిటీ ఉండదు, పైన రూమ్ లోనే ఉన్న డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని. ఈ రూమ్ కొంచెం వెంటిలేషన్ ఎక్స్ట్రా ఉంటది. నా ఫేస్ క్లారిటీ లేకపోతే ఏమనుకోకండి. సో ఇదెంతో ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణం. ఈరోజు నేను లీవ్ పెట్టుకున్నా, ఎందుకంటే 4 o'clock నేను రాలేను. సో ఎలాగైనా ఆంటీ లాస్ట్ ఇయర్ నుండి అడిగారు. సో నేను సరే ఎట్లాగైనా నేను దేవుడి పని కోసం ఇచ్చేయాలని లీవ్ పెట్టుకుని ఈరోజు దేవుని కృప కొరకు ఎదురు చూశాను. దేవుడు అవకాశం ఇచ్చారు. సో నేను ఒక 2 చరణాలు మాత్రం పాడి రక్షణ సాక్ష్యాన్ని ప్రారంభిస్తానండి. నేను ఐఎమ్ నాట్ ఏ సింగర్ అట్ ఆల్. ఆంటీ అడిగారు, సో నాకు కూడా సంతోషం ఈ దేవుని స్తుతించడం. దో ఐ డోంట్ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్, బట్ ఐ వాంట్ టు సింగ్. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి,
ప్రీతితో నన్ను రక్షించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. భువి నుండి శ్రేష్ట ఫలముగను, దేవునికి నిత్య స్వాస్థ్యముగా. భువి నుండి శ్రేష్ట ఫలముగను, దేవునికి నిత్య స్వాస్థ్యముగా. భూజనములలో నుండి నను ప్రేమించి క్రయధనమిచ్చితివి. భూజనములలో నుండి నను ప్రేమించి క్రయధనమిచ్చితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. పాట నాకు చాలా ఇష్టం. అందుకని ముఖ్యంగా ఆ మొదటి చరణం, తర్వాత 4 చరణం. అందుకని నా చిన్న కూతురికి శ్రేష్ఠ అనే పేరు పెట్టాను నేను. శ్రేష్ఠ గ్రేస్ అని. పెద్దామేమో ప్రశస్త, ముక్తి ప్రశస్త. సో ఇద్దరు ప్రశస్తమైన వారు, శ్రేష్టమైన వారుగా బైబిల్లో నుండే తీసుకుని ఆ పదాలంటే అది నాతో మాట్లాడుతూ వచ్చాడు పెద్ద పాప విషయంలో. సెకండ్ ఆమెనేమో ఎప్పుడు నేను ఈ చరణం పాడుకుంటా ఉండేదాన్ని నేను. నా పెళ్లికి ముందు గాని, రక్షింపబడిన తర్వాత ఆ పేరు శ్రేష్ఠ ఎంత బాగుంది అనుకునేదాన్ని. దేవుడు అనుకోకుండా మరి ఆ పేరు కూడా అట్లా సెట్ చేశారు. అంటే దేవుడు చేసే కార్యాలు అది చిన్నదైనా పెద్దదైనా వర్ణించకుండా ఉండలేము, మర్చిపోలేము, అసలు చూపించకుండా ఉండలేము. చాలా ఆనందిస్తా ఉంటాం. ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యాలు, పదవులు, పేర్లు వాటన్నిటికంటే కూడా దేవుడు మన వ్యక్తిగత జీవితంలో సొంతంగా నా పట్ల, మన పట్ల వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తిని ఆయన దర్శించే విధానం చూసినప్పుడు ఇట్స్ సింప్లీ అమేజింగ్, ఆసమ్. ఆ సమస్త మహిమ ఘనత ఆయనకు మనం అర్పించకుండా ఉండలేమన్నమాట. సో దేవాది దేవుడికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. పాటలు పాడిన రీతిగా భూమిలో కదా, నేను ఇంకా ఎట్లా ఉన్నాను, నేను భూలోకంలో ఉన్నప్పుడు, ఇంకా లోకంలో ఉన్నప్పుడు ఆయన నన్ను ప్రేమించి వెతికి నాకు ప్రాణం ఇచ్చాడు, నా కోసం క్రయధనం ఇచ్చాడు అనమాట. అదే నా రక్షణ సాక్ష్యం కూడా. సో నా పేరు ఉమాదేవి. మాది రాయదుర్గం దగ్గర ఉడేగోణం అనే విలేజ్ అన్నమాట. మేము 7 మంది సంతానం, మా నాన్నకు అమ్మకు. నా ముందు అన్నయ్య అక్కయ్య ఉంటారు. మా అక్క పేరు శ్రీదేవి, నా పేరు ఉమాదేవి. మా చెల్లి ఉంటుంది నా తర్వాత పరిమళ. తర్వాత 3 తమ్ముళ్ళు ఉంటారన్నమాట. 7 మంది, 4 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. నేను 3వ దాన్ని అన్నమాట. అయితే అన్య కుటుంబం కాబట్టి అమ్మ పేరు గోవిందమ్మ, నాన్న పేరు గోవిందప్ప. పేర్లు కూడా ఒకటే వాళ్ళది. ఈవెన్ మా నాన్నమ్మ, మా తాతయ్య వాళ్ళ పేర్లు కూడా ఇద్దరు ఒకటే, వన్నూరమ్మ, వన్నూరప్ప అప్పుడు. సో బాగా విగ్రహారాధన కుటుంబం అన్నమాట. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాల పట్ల వాళ్ళకి చాలా గర్వం ఉంటది. అంటే ప్రైడ్, గర్వం అంటే అది కాదు, చాలా ఆనందిస్తారు వాళ్ళు. దాన్ని బట్టి చాలా ధైర్యంగా ఉంటారు. మాది గ్రేట్, మేము గ్రేట్, వాట్ వి ఫాలో దట్స్ గ్రేట్ అన్నట్టు ఉంటుంది. మాకు కూడా అలాంటి ఫీలింగే ఉండేది. ఇంక అక్కడే అదే ఇంట్లో పెరుగుతాం, అవే వింటా ఉంటాం కదా. అయితే మా నాన్న మంచి వ్యక్తి. అంటే చాలా ఒక్క యేసుక్రీస్తు మాత్రమే తెలియదు గానీ, ఇక అన్ని విషయాల్లో చాలా నీతిమంతుడు. నేను రక్షింపబడిన తర్వాత నాకు అర్థమైంది, మా నాన్న ఎంత మరి బిబ్లికల్ వేలో మమ్మల్నందరిని పెంచాడు అని. లోకాభిరామాయణం తెలీదు, సినిమాలు తెలీదు, అలంకరించుకొని వెళ్ళడం తెలీదు మాకు. పక్క ఇళ్ళలోకి అటు ఇటు వెళ్ళడం తెలీదు. వీధుల్లోకెళ్ళి ఆడుకోవడం కాదు, స్కూల్లో ఇంటి ముందర మా సందులో అక్కడ ఆడుకోవడం వరకే. ఇలా ఏంది మరి గట్టిగా నవ్వడం, బూతులు మాట్లాడడం, గొడవ పడడం కూడా లేదనమాట. 7 మంది ఉన్నా కూడా ఎంత సైలెంట్‌గా ఉండేది. బయట ఎవరైనా చూస్తే హాస్టలా అనేవాళ్ళు. కానీ ఇంత సైలెంట్‌గా ఉందేంది అనేవాళ్ళు. అట్లా ఉండేది. అంత సిస్టమాటిక్‌గా పెంచారు. అసలాయన ఒక మంచి మోడల్ ఫాదర్ మాకు. ఎప్పుడు అబద్ధాలు చెప్పడం అనేది తెలీదనమాట ఇంట్లో. అట్లా పెరుగుతా ఉన్నాను. నేను అయితే మా నాన్నమ్మ ఉండేది. నాన్నమ్మ 18 ఇయర్స్‌కే ఆమె భర్తను కోల్పోయింది. నాన్న, చిన్నాన్న ఇద్దరే.
సో, మాది యాక్చువల్ వేరే కళ్యాణదుర్గం దగ్గర కుర్లగుండ అని ఒక విలేజ్ ఉంటదనమాట. అక్కడ మా తాతలకందరికి చాలా మంచి ఆస్తులున్నాయి. 100 ఎకరాల పొలాలుంటాయనమాట. కానీ ఆమె 18 ఇయర్స్‌కి విడో అయిపోవడం వల్ల ఇక్కడ రాయదుర్గం వైపు వచ్చేసారు. తన పుట్టింటి. సో, అక్కడ చాలా కష్టపడాల్సొచ్చిందనమాట. వాళ్ళు పాపం పొలాలన్నీ అక్కడున్నాయి గానీ, అక్కడ మాగాణుంది, మరి చేన్లున్నాయి వర్షాధారిత పొలాలు. అయినా కూడా ఏ చిన్న విడో పెద్ద ఫ్యామిలీస్ అందరూ బావలు, మరుదుల మధ్యలో ఆమెను ఉంచలేక తెచ్చుకున్నారిక్కడ. సో, పుట్టింటిలో ఉండడం వల్ల మేనమామలు చాలా ప్రేమించారు గానీ, పాపం వాళ్ళు లేని వాళ్ళు. అలా నాన్న చాలా కష్టపడ్డారు. ఎక్కువ చదువుకోలేదు. నాన్న చదువుకున్నది థర్డ్ క్లాస్, అమ్మ చదువుకున్నది థర్డ్ క్లాస్. కానీ చాలా సంస్కారం, విద్యావంతులు. వాళ్ళే మాకన్ని ఓనమాలు నేర్పించి స్కూల్‌లో జాయిన్ చేశారు. వాళ్ళొక మోడల్ పేరెంట్స్‌గా ఉన్నారనమాట. సో, కానీ చాలా వాళ్ళకు అంటే మోరల్ వాల్యూస్ గాని, పద్ధతులు అవన్నీ చాలా పర్టిక్యులర్ అనమాట. ఒక్క యేసుక్రీస్తు మాత్రమే లేదు వాళ్ళ జీవితంలో. మమ్మల్ని ఇంకా మా నాన్న ఏంటంటే 7 మంది కాబట్టి ఎక్కడ దారి తప్పిపోతారో, ఎక్కడ బంధువుల్లో చెడ్డ పేరొస్తుందని చాలా సిస్టమాటిక్‌గా పెంచారు. నేను మూడో వ్యక్తిని. మాకు అత్తలు లేరు. ఆడపిల్లలు లేరు కాబట్టి మా నాన్న వాళ్ళు చాలా ఆడపిల్ల కోసం ఎదురు చూస్తున్నప్పుడు మా అక్కయ్య పుట్టింది. శ్రీదేవి. తను చక్కగా చాలా అందంగా పుట్టిందనమాట. మంచి ఫెయిర్‌గా అసలు పెద్ద కళ్ళు, మంచి జుట్టు చాలా బ్యూటిఫుల్ గర్ల్‌గా పుట్టింది. ఇంక ఆమె లోకం అయిపోయింది. ఆడపిల్ల కావాలనుకున్నారు కదా! మా అన్నయ్య, మా అక్క నా ముందున్నారు. సో, ఉమా నేను పుట్టేటప్పటికి ఐ బికేమ్ లైక్ ఐ వాస్ ఎ సైలెంట్ ఫిగర్. నేను అంత పెద్దగా ఎవరికీ తెలీదు బంధువుల్లో గాని, ఎక్కడ గాని. ఒక సైలెంట్ క్యారెక్టర్ ఎవరంటే ఉమా. నా తర్వాత మా చెల్లి, తమ్ముళ్ళు ఉన్నారు గదా! సో, నేను నా మటుకు నాకు గుర్తుందంటే సైలెంట్‌గుండేదాన్ని. ఎక్కువ ఆలోచిస్తా ఉండేదాన్ని. అన్నీ గ్రహిస్తా ఉండేదాన్ననమాట. అయితే నేను సెకండ్ క్లాస్ అలా చదువుతున్నప్పుడు ఒక సాయంత్రం 4:00 నేను స్కూల్ నుండొచ్చాను. మా నాన్నమ్మ, మా నాన్న మాట్లాడుకుంటున్నారు. చాలా విజయ గర్వంతో నవ్వుకుంటున్నారు. నాకు విషయం ఏంటో తెలియదు గానీ, ఒకటే నాకు మాటలేం గుర్తున్నాయంటే ఆహ్, మాకు మాత్రం దేవుళ్ళు లేరనుకున్నారా? వాళ్ళ దేవుళ్ళ గురించి చెప్పడానికొచ్చారా ఇక్కడ అసలు? ఏమనుకుంటున్నారు? అసలు ఊరి పొలిమేరలకు కూడా రానివ్వలేదు. తరిమేసాము అని నవ్వుకుంటున్నారు. అప్పుడు నాకు యేసుప్రభు అని ఉన్నారని, క్రిస్టియన్స్ అని ఉన్నారని అయ్యేమి గూడా తెలియదు. అలా 2 సార్లు జరిగిందనమాట. వితిన్ ఒక 1 ఇయర్ లోపే 2 సార్లు ఆ ఇన్సిడెంట్ జరిగింది. అంటే నాకు తర్వాత అర్థమైందేంటంటే కానీ చాలా ఫీలయ్యాను. ఎవరో వచ్చారంట. వాళ్ళెందుకొచ్చారు? వీళ్ళు వాళ్ళని హర్ట్ చేసి పంపిచ్చారు. చాలా బాధపడ్డాను. నేను సెకండ్ క్లాస్ అమ్మాయిని. ఏం జరిగిందో నాకు తెలీదు. తర్వాత అర్థమైందేంటంటే సువార్త ప్రకటించడానికొచ్చిన వాళ్ళని ఊర్లో కూడా అడుగు పెట్టకుండా మా నాన్నమ్మ నేను ఇద్దరే పంపించేశారు ఎందుకంటే వీళ్ళు చాలా డీప్‌గా ఉన్నారు వాళ్ళ విశ్వాసంలో. ఆల్రెడీ క్రైస్తవులంటే వాళ్ళకొకలాంటి బాగా నెగెటివ్ ఇంప్రెషన్ ఉండిపోయిందనమాట. ఆహ్, వాళ్ళకు వాళ్ళు భజనలుంటాయి. వాళ్ళకి కూడా గురువు ఉంటాడు. తర్వాత రాత్రంతా భజనలు చేస్తారు. ఆ తర్వాత గురు బోధనని తీసుకుంటారు. వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటారు. ఇలాంటివుంటాయన్నమాట. కాబట్టి తర్వాత అంతే కాకుండా క్రిస్టియన్స్ అంటేనే సరిపోని స్థితి ఉంటది. అట్లా డిస్కషన్స్ ఉంటాయి బంధువుల మధ్యలో. అందువల్ల బాగా అవర్షన్ ఉంటదన్నమాట. క్రిస్టియానిటీ అంటేనే ఒకలాంటి ఇది ఉంది. సో, మాకు క్లియర్‌గా ఏం చెప్పేవాళ్ళంటే తర్వాత నేను పెరిగిన తర్వాత కూడా మా నాన్నమ్మ చాలా ఇంటెలిజెంట్. ఇందిరాగాంధీ అనేవాళ్ళు. ఏం చదువులేదు. కానీ మాతో చదువు నేర్పించుకుంది. అన్నీ తెలుసు లోకమంతా. 18 ఇయర్స్‌కే విడో గాబట్టి చాలా పవిత్రమైన జీవితం జీవించడం వల్ల బంధువుల్లో, ఊర్లో అందరికి ఆమంటే భయపడిపోతారనమాట. అందరికీ తీర్పు తీరుస్తది, న్యాయంగా ఉంటది, గొడవ పడతది, అందరి నోరు మూయిస్తది. చాలా తెలివిగలది. ఎవ్వరితో ఎలా మాట్లాడాలో తెలిసిన ఒక జ్ఞాని. కానీ దేవుడంటే మాత్రం ఇలాంటి నమ్మకాలున్న వాళ్ళనమాట. సో, ఎప్పుడు ఏం చెప్పేదంటే, మనము ఆ క్రిస్టియన్స్‌తో నువ్వెప్పుడు గూడా జత పట్టొద్దు, వాళ్ళ జత పట్టొద్దు అనేది. మనకి రాయలసీమలో ఆ పదం వాడతారు గదా! అంటే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చెయ్యొద్దు అని. మా నాన్న కూడా అట్లాగే చెప్పేవాళ్ళు. మా అమ్మ, తర్వాత మా పెదనాన్న ఉంటారనమాట. ఆయన అప్పట్లో అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ 96లో. ఆయన అందరికంటే పెద్దవాడు. అంటే మా పెద్ద తాతయ్య కొడుకు. ఆయన మాటే అందరికీ శాసనం. మంచివాడు. చాలా మంచి వ్యక్తులు. ఆయన కొడుకులు గూడా అందరూ డాక్టర్స్, ఇంజినీర్స్ మంచిగా సెటిల్ అయ్యారు. మాకంటే చాలా పెద్దవాళ్ళు 20 ఏళ్ళు పెద్దవాళ్ళు గానీ మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. తర్వాత వాళ్ళందరికీ కూడా ఇదే అన్నమాట. ఎప్పుడు కూడా అందరూ మాకు చెప్పేవాళ్ళు. "మీరు క్రిస్టియన్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేయకండి. దూరంగుండండి." ఈ టీచింగ్ ఉండేదన్నమాట. అంటే నేను నా బ్యాక్‌గ్రౌండ్ చెప్తే గాని దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించాడనేది అర్థం అవ్వాలని చెప్తున్నా నేను.
అది మైండ్‌లో ఎప్పుడు గూడా ఉంటుందనమాట. ఓహ్! మా ఇంట్లో క్రిస్టియన్స్ అంటే నచ్చదు. క్రిస్టియన్స్‌తో మేము దూరంగా ఉండాలి అనేది బ్యాక్ ఆఫ్ ద మైండ్‌లో మాకందరికీ ఉంటుందనమాట. అది అలా అది మా ప్రస్థానం జరుగుతుంది ఇంట్లో. సో, తర్వాత దేవుడు మహాకృప ఏంటంటే, దేవుడు నాకు మంచి చదివిచ్చాడు. బై బర్త్ ఆయన కృప. మంచి మెమరీ పవర్ ఇచ్చాడు. ఏదైనా తొందరగా గ్రాస్ప్ చేసుకునేదాన్ననమాట. బాగా చదివేదాన్ని. కానీ అది ఎవరు గుర్తించేవాళ్ళు కాదు. సో, మా నాన్నకి తెలుసు నేను బాగా చదువుతానని. ఇంక అందరూ ఏమనుకుంటారంటే, శ్రీదేవి, లక్ష్మీపతి వాళ్ళు బాగా చదువుతారు. అది ఇది అంటే నాకు కొంచెం పాపను గదా! అరే! నన్నెవరు గుర్తించట్లేదే అన్న ఫీలింగ్ ఉంటుండే నాకనమాట. అట్లా సాగుతుంది. అయితే మా తమ్ముడు, మా అక్కయ్య, మా చెల్లి వీళ్ళందరూ కూడా మంచి రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదువుకున్నారు. అప్పట్లో చాలా బాగుండేది. ఈ కురుగుంట రెసిడెన్షియల్, తర్వాత హిందూపూర్‌లో ఉన్న కొడిగినహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్ మా తమ్ముళ్ళు. ఆ రెసిడెన్షియల్స్‌లో వాళ్ళు జాయిన్ అయిపోయారు. నేను జాయిన్ అవ్వాలి. నేనింకా నెహ్రూ జ నవోదయ స్కూల్ కూడా నేను రాసాను. బేసికల్‌గా నేను చదువుతాను. అది మరి ఫ్రీ కోచింగ్ ఇచ్చారు. అది తీసుకొని కూడా రాసాను. చాలా రాసాను ఎగ్జామ్ నేను. కానీ నేను సెలెక్ట్ అవ్వలేదు. నా పక్కన నా ఫ్రెండ్ అసలేం చదవదు. తను సెలెక్ట్ అయింది. నాకు చాలా ఆశ్చర్యమేసింది. నేనెందుకు సెలెక్ట్ అవ్వలేదా అని. చాలా బాధపడ్డాను కూడా. ఎందుకంటే మంచి స్కూల్‌లో చదవాలి, బాగా చదవాలి అని ఆశ. అది కూడా ఎందుకంటే మా నాన్న ఒకటే మాట అంటారు. బాగా ఎవరు చదివితే వాళ్ళే నాకిష్టం అంటాడు. సో, మా నాన్నని ఇంప్రెస్ చేయాలి కాబట్టి నేను చదివేదాన్ని. ఆహ్, సో, బాగా ఫీల్ అయ్యేదాన్ని నేను మంచి స్కూల్‌లో లేని అని. సో, నేను అలా థర్డ్ వరకు మా ఊర్లో చదివాక ఫోర్త్‌న నేను అనంతపూర్‌కొచ్చాను. అనంతపూర్‌లో మన గాస్పల్ హాల్ పక్కనే ఒక నెహ్రూ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ అని ఉంటది. కోర్ట్‌కి ఎళ్ళే ఆ! దారిలో రైట్ సైడ్ నుండి. ఆంటీ క్లారిటీ ఉందా ఆంటీ వాయిస్? బానే ఉందమ్మా. మిగతా ఆ! వాళ్ళు వాక్యం జరుగుతూ ఉండగా ప్రియులారా అందరూ గూడా మ్యూట్‌లో ఆ! పెట్టుకోవాలని మనం మనవి చేస్తున్నాం. ఎవరో అన్‌మ్యూట్ చేసుకున్నారు చూడండి. ఆ! క్యారీ ఆన్. గాస్పల్ హాల్ పక్కనే ఉన్న స్కూల్‌కి జాయిన్ చేశారు ఫోర్త్ క్లాస్. అక్కడ పైన రహమత్ నగర్ అని ఉండేది. అక్కడ మా బాబాయ్ ఆళ్ళు, చిన్నాన్నోళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో నుండి వచ్చేదాన్ననమాట. మా చిన్నాన్న తన దగ్గర ఉంచుకోవాలని తెచ్చుకున్నాడు. మా చెల్లి, అక్క వాళ్ళేమో హ్యాపీగా రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుతున్నారు. అయితే నేను ఆ స్కూల్ నుండి మేము అటు ఇటు తిరుగుతున్నప్పుడు గాస్పల్ హాల్ చూసేదాన్ని. ఆహ్, ఏంటో నాకు తెలీదు గదా! కొత్తగా చూసేదాన్ని. ఏముంటుంది లోపల? ఏం జరుగుతుంది? ఎవరొస్తారంటే సండేస్ చూడం గదా! మిగతా వర్కింగ్ డేస్‌లోనే చూస్తాం కాబట్టి ఎవరు కనిపించేవాళ్ళు కాదు. ఎవరో ఒకరిద్దరు వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు ఆ గేట్ లోపల. సో, ఫిఫ్త్ అలా అయిపోయింది. సిక్స్త్‌కి నేను కేఎస్ఆర్ జూనియర్ కాలేజ్ అని ఉంది కదా! సిక్స్త్ నుండి ఇంటర్మీడియేట్ వరకు నేను ఆ కాలేజ్‌లో చదివాను. అలా ఉన్నప్పుడు తర్వాత ఏమైందంటే సెవెంత్ క్లాస్‌కి నన్ను మళ్ళీ మా బాబాయ్ హాస్టల్‌లో జాయిన్ చేశారు. నాకస్సలు ఇష్టం లేదు. ఇంకా అదొక పెద్ద బాధ హాస్టల్‌లో జాయిన్ చేయడం. అది కూడా ఇక్కడ గ్రిడ్ ఆఫ్ సర్వీస్ స్కూల్ పక్కన హాస్టల్ ఉంటుంది గదా! గవర్నమెంట్ హాస్టల్, వెల్‌ఫేర్ హాస్టల్. అందులో నన్ను జాయిన్ చేశారు. సో, నాకు ఇంక అస్సలు ఇష్టం లేదు. అసలు హాస్టల్ ఇష్టం లేదంటే, రెండోది ఈ హాస్టల్ ఇష్టం లేదు. పోయి రెసిడెన్షియల్‌లో జాయిన్ చేస్తామంటే, మా నాన్న అన్నారు, "ఉమాను కూడా రెసిడెన్షియల్‌లో వేసేద్దాము శ్రీదేవి వాళ్ళతో పాటు" అంటే, మా బాబాయ్ "లేదు, లేదు నేను నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేస్తానులే" అని ఆయన ఇంట్లోనే ఉంచుకున్నారు. సరే. అయితే నెక్స్ట్ ఇయరు అక్కడ మేము సిక్స్త్‌కి జాయిన్ చేసుకొని, ఫిఫ్త్ లోపే జాయిన్ చేసుకుంటామన్నారు. బాగా డిసప్పాయింట్ అయిపోయాను. నెహ్రూ నవోదయకి రాసామా, జవహర్లాల్ నవోదయ స్కూల్‌కి అది బాగా రాసినా కూడా నేను సెలెక్ట్ అవ్వలేదు. చాలా బాధపడుతున్నాను. సరే ఈ హాస్టల్‌లో జాయిన్ చేశారు. అంటే దేవుడి యొక్క రక్షణ ప్రణాళిక ఎంత అమోఘమైనదో నేను కూర్చొని ఆలోచిస్తే భలే స్తుతిస్తాననమాట. మన ఫెయిల్యూర్స్, మన డిసప్పాయింట్‌మెంట్స్ అన్నీ కూడా సమస్తము సమకూడి మేలుకై జరుగును అని రోమా 8:28లో అన్నట్టుగా నన్ను ఆ హాస్టల్‌లో జాయిన్ చేశారు. ఇంకా ఏడ్చుకుంటూ ఒక్కతే లోన్‌లీగా ఉండేదాన్ననమాట. అప్పుడు మా స్కూల్ ఏంటంటే 7:30-12:30 హాఫ్ డే స్కూలు. మళ్ళా 12:30-4:30 దాకా జూనియర్ కాలేజ్ నడుస్తుంది. సో, బిల్డింగ్ ప్రాబ్లమ్ వల్ల హాఫ్ డే స్కూలే ఉండేది. నేను ఏం చేయాలి 1:00 హాస్టల్‌లో వస్తే? ఇంట్లో చాలా డిసిప్లిన్డ్‌గా పెరిగాం గదా! హాస్టల్‌లో అందరూ బయటికెళ్ళిపోయేవాళ్ళు, సినిమాలకెళ్ళేవాళ్ళు. నాకు వెళ్ళడానికి నా మనసు ఒప్పుకోదు. అలా పెంచలేదు గదా! ఒకవేళ బాబాయ్ ఉంటాడు, అన్నయ్య వాళ్ళొస్తుంటారు. ఊర్లో అందరు బంధువులే అనంతపూర్‌లో. మా పెదనాన్నోళ్ళు, మా అన్నయ్యోళ్ళు, మా మామలు, బాబాయిలు చాలా మంది బంధువులున్నారు. ఏ రోడ్‌లో వెళ్ళినా, ఏ సందులో వెళ్ళినా ఎవరో ఒకరు కనిపిస్తారు. అది ఒకటి. కాబట్టి నేనెక్కడికి వెళ్ళలేను. భయము. చాలా భయభక్తులనమాట. కాబట్టి ఒక్కదాన్ని విండోలో కూర్చొని హాస్టల్‌లో ఏడుస్తా ఉండేదాన్ని. బాగా ఏడుస్తా ఉండేదాన్ని.
ఆ టైంలో మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బాగా సినిమాలు అలవాటే. మా బాబాయ్‌కి బాగా ఇష్టం సినిమాలు. సో, వీక్లీ ఖచ్చితంగా 3 సినిమాలు చూసేవాళ్ళమనమాట. అంటే టీవీలో ఒకటొచ్చేది సండే. బయట థియేటర్‌లో ఒక 2 చూసేవాళ్ళం. సో, ఇంక నాకు బాగా హ్మ్, అంటే నా ఎంప్టీ మైండ్‌కి ఒక మంచి ఆక్యుపేషన్ ఒక యావిగేషన్ దొరికినట్టు అయిపోయింది. బాగా ఇంట్రెస్టింగ్. ఎలా అంటే ఇక డైలాగ్స్ అన్నీ గూడా బై హార్ట్ అవసరం లేదు. వింటే వచ్చేస్తాయి అంతే. మక్ ఏ వర్డ్ టు వర్డ్, డైలాగ్ టు డైలాగ్ చెప్పేదాన్ని. అంత ఇష్టపడేదాన్ననమాట. అయితే అప్పుడు ఒక ఇన్సిడెంట్ ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు అదే స్కూల్‌లో గాస్పల్ హాల్ పక్కనున్న స్కూల్‌లో ఒక క్రిస్టియన్ అమ్మాయి వచ్చింది. అప్పుడే జాయిన్ అయింది తను. సునీత అని. వాళ్ళు గాస్పల్ హాల్‌కే వచ్చేవాళ్ళు. వాళ్ళు బైబిల్స్ అమ్మేవాళ్ళు. ఆ అమ్మాయి ఒక్క పేరే నాకు గుర్తుంది. వాళ్ళందరూ ఆ అమ్మాయిలనమాట. వాళ్ళ అక్క, ఒక అక్క, పెద్దక్క అంగన్వాడీ టీచరు. బైబిల్ హౌస్ ఉండేదనుకుంటా. వాళ్ళు బైబిల్స్ అమ్మేవాళ్ళు. సునీత తను కూడా వాళ్ళ ఇల్లు కూడా అటే అన్నమాట. సో, వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళం. వెళ్తూ ఉంటే తను మేము ప్రేయర్‌కెళ్ళాం, ప్రేయర్ చేశామని చెప్పేది. నా దృష్టిలో నాకు ప్రేయర్ అంటే ఏంటంటే, స్కూల్‌లో మేము ప్రేయర్ చేస్తాం గదా! వందే మాతరం పాడతాం. తర్వాత లాస్ట్‌లో జనగణమన పాడతాం. అదే ప్రేయర్ అంటే నాకు. లేదంటే పూజ అంటాం. వీళ్ళు ఇంట్లో కూడా వందే మాతరం పాడుకుంటారా అనుకునేదాన్ని ఫిఫ్త్ క్లాస్‌లో. అడగలేదు కొత్త కాబట్టి. అయితే ఒకరోజు మాత్రం ఎప్పుడు ప్రేయర్ అని ఉంటుంది. మేము ప్రేయర్‌కెళ్ళాం. మా మమ్మీ, డ్యాడీ ప్రేయర్ చేశారు. మేమందరం ప్రేయర్ చేసుకుంటాము అనేది. ఓహో! వందే మాతరం పాడి జనగణమన పాడుకుంటారేమో అనుకున్నా. అయితే ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పింది ఆ అమ్మాయి. ఏంటంటే వేరే వాళ్ళు మా బంధువుల ఇంట్లో ఎక్కడో ఫైర్ యాక్సిడెంట్ అవుతుందని మెసేజ్ వచ్చింది మాకు. వెంటనే మా మమ్మీ, డ్యాడీ వెళ్లి రూమ్‌లో ప్రేయర్ చేశారు. అక్కడ అది ఆగిపోయింది అన్నది. వింటూ ఉన్నా. ఇక మళ్ళీ ఇంకోసారి ఏదో ఇన్సిడెంట్ చెప్పింది. నాకు కోపం వచ్చేసిందనమాట. ఎప్పుడు ప్రేయర్ అంటే అసలు ప్రేయర్ అంటే ఏంటి? ప్రేయర్ అంటే ఏం చెప్పవా నువ్వు అన్నా. అంటే మేము దేవుడికి ప్రేయర్ చేస్తాం. అంటే దేవుడికి ప్రేయర్ చేస్తారా? ఎట్లా చేస్తారు అన్నాను. అంటే గదిలోకెళ్ళి మేము ప్రేయర్ చేస్తాము అంతే అంటే నాకేమి అర్థం కాలేదు. తర్వాత ఆ వీధిలో క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా గాస్పెల్ హాల్‌కే వచ్చేవాళ్ళు. వాళ్ళని విచిత్రంగా చూసేదాన్ని. సండే ఫ్రెష్‌గా రెడీ అయ్యి బయలుదేరి ఎళ్ళేవాళ్ళనమాట. ఓహో! వీళ్ళెక్కడికెళ్తారు? వీళ్ళేం చేస్తారక్కడ అనుకునేదాన్ని. కానీ ఏంటంటే వాళ్ళు కూడా మాతో పాటు ముగ్గులేసేవాళ్ళు. మాతో పాటు టపాకాయలు కాల్చేవాళ్ళు. అందరూ అన్నీ చేసేది. ఓన్లీ బొట్టొక్కటే పెట్టుకునేవాళ్ళు కాదు అంతే. మాతో పాటు సినిమాలకొచ్చేవాళ్ళు అట్లంతా ఉంటుంది. కాబట్టి నాకేం ప్రత్యేకత తెలియలేదు. ఒక సునీత ప్రేయర్ అని చెప్పడం ఒకటే, ఓహో! ప్రేయర్ అనేది అర్థమైంది. అది ఫిఫ్త్ క్లాస్‌లో అంతవరకి. తర్వాత నాకొక సిక్స్త్ క్లాస్‌లో ఒక బైబిల్ ఇచ్చారు గిడియన్ సొసైటీ వాళ్ళు. అది ఏమి అర్థం కాలేదు. ఫస్ట్ తీయగానే మత్తయి సువార్త అనొస్తది. మత్తయి ఏంటి? మత్తయిది అసలు మత్తులాగా యోహాను సువార్త చూసి, యోహాన్ ఏంటి మోహన్ కదా! మోహన్ మా తమ్ముడి పేరనమాట. మోహన్ అని రాయకుండా యోహాన్ అంటారేంటి ఈళ్ళు? మా బదులు ప్రింట్ అయిందేంటి? ప్రింట్ మిస్టేక్ అయింది చూసుకోలేదా వీళ్ళు అనుకుంటున్నాం. సో, అంతేగాని అది చదవాలని లేదు. ఏమో తెలీదు. మత్తయి, యోహాన్ ఈ రెండే చూస్తున్నానమాట. యోహాన్ కాదు ఇది మోహను. ఇది మత్తయి మత్తులాగా ఇది రాసారు ఇదేంటో మరి అని అనుకున్నా. ఈలోపు మా అన్నయ్య ఫ్రెండ్స్ ఒకరు క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా అంటే చాలా నామినల్ వాళ్ళు ఉండేవాళ్ళు. తెలీదు మాకు క్రిస్టియన్స్ అంటేనే తెలీదు. ఎవరైనా ఒక మంచి క్రైస్తవుని చూస్తే కదా మనకు ఓహో! వీళ్ళ దేవుడు ఇలా ఉంటాడా? వీళ్ళ ప్రత్యేకత ఇదా? అందుకేనా వీళ్ళిలా ఉంటారు అనే ఆలోచన వచ్చేదేమో. మా అన్‌ఫార్చునేట్‌లీ మా పేరెంట్స్, మా బంధువులు కూడా వాళ్ళు కొంచెం మంచి క్రైస్తవులను చూడలేదు. అందుకనే వాళ్ళకదే నెగెటివ్ ఇంప్రెషన్ ఉండిపోయింది. క్రైస్తవులంటే. ఇక క్రైస్తవులంటేనే వాళ్ళు ఇష్టపడినప్పుడు ఇంకా క్రీస్తునెప్పుడు తెలుసుకుంటారు? అలా సాగుతున్న తరుణంలో సెవెంత్‌లో నన్ను హాస్టల్‌లో జాయిన్ చేసినప్పుడు నేను ఏడుస్తూ ఒంటరిగా కూర్చుని ఉండేదాన్ని. ఈలోపు ఆహ్, ఖాళీ టైం ఉంటుంది కాబట్టి ఏం చేయాలో అర్థం కాక సినిమాలకెళ్ళొద్దు, బయటికెళ్ళొద్దు, ఎక్కడికెళ్ళొద్దు. ఇంట్లో పర్మిషన్ లేదు కాబట్టి వెనకాలే లైబ్రరీ ఉండేది. గవర్నమెంట్ లైబ్రరీ. సో, ఆ లైబ్రరీలో ఎళ్లి కూర్చునేదాన్ని ఇక నేను. ఈవినింగ్ 4:00 అట్లా వెళ్తే మళ్ళీ 6, 7 దాకా లైబ్రరీలో కూర్చునేదాన్ని. హాలిడే ఏదైనా వచ్చినా కూడా మళ్ళీ లైబ్రరీకెళ్ళిపోయి లైబ్రరీలో బాగా చదివేదాన్ని. ఈ బాలమిత్ర, చందమామ కథలు, ఇగ న్యూస్ పేపర్‌లు ఏదున్నా నా చేతిలో ఒక పేపర్ ఉందంటే అది చదివేస్తానే ఉండేదాన్ని. అదొక మంచి అలవాటు. దానివల్ల నేను ఇంకేం మా బాబాయ్, మా అన్నయ్య, మా పెదనాన్న పిల్లలు ఎవరైనా నా కోసం వస్తా ఉంటారు. వాళ్ళెక్కడుంది? ఇక్కడ లేదంటే లైబ్రరీకొచ్చేవాళ్ళు. ఉమా ఎక్కడుంటదంటే ఉంటే హాస్టల్, స్కూల్ లేదా లైబ్రరీ.
ఆ బుక్స్ అన్నీ అలా చదువుతూ ఉన్నప్పుడు నాకు బాగా ఆహ్, అనుమానాలొస్తా ఉన్నాయి. ఎందుకు అంటే 'బాలమిత్ర చందమామ' అవి చదువుతూ ఉన్నప్పుడు ఆ దేవతలు, దేవుళ్ళు వాళ్ళ మధ్యలో వాళ్ళు పోట్లాడుకోవడం, గురువు భార్యల్ని వెళ్లి చెరపడం, ఇంకొకరి భార్యనెళ్లి తీసుకెళ్లడం, ఇవన్నీ అసలు చాలా విచిత్రంగా అసలు నచ్చలేదు. తర్వాత వాళ్ళలో వాళ్ళే గొడవలు. ఇంత గొడవలేంది? నేనంటే బేసికల్లీ ఐ యామ్ ఏ విమెన్ ఆఫ్ పీస్, గర్ల్ ఆఫ్ పీస్. పీస్‌ఫుల్‌గుండాలి, శాంతియుతంగుండాలి, గొడవలొద్దు అనే మెంటాలిటీ నాది. కాబట్టి అవి నచ్చేవి కాదనమాట నాకు. అర్థమయ్యేది కాదసలేంటి అని. సో, సిక్స్త్ క్లాస్ సోషల్ స్టడీస్‌లో అప్పుడు నాకు ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం యొక్క ఆ యొక్క వాళ్ళు పెట్టుకున్న ప్రిన్సిపల్స్, సూత్రాలు అవన్నీ చదువుతూ ఉన్నా. అందులో ఉన్న మొదటి ఇది ఏంటంటే విగ్రహారాధన చేయకూడదు. దేవుడు ఒక్కడే. సో, ఆ ఆర్య సమాజం యొక్క ఆ లక్షణ ఆ సూత్రాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఆ 2 పాయింట్లే. విగ్రహారాధన చేయకూడదు. దేవుడు ఒక్కడే. అప్పుడు మళ్ళీ అగైన్ ఐ వెంట్ టు బ్యాక్. నేను ఫస్ట్ క్లాస్ అలా ఉన్నప్పుడు మా ఇంట్లో గోవిందరాజుల స్వామి ఫోటో ఉండేదది. చాలా పాతది, చాలా ఏళ్ల తరబడి ఉంది. అది ఇంటి దేవుడుగా కొలుస్తా ఉంటారు అమ్మోళ్ళు. సో, మేమందరం పిల్లలం గూడా ఏదైనా విషయంలో తేడా వస్తే ఆ ఫోటో మీద ప్రమాణం చేస్తే ఇంక అల్టిమేట్ అన్నమాట. నమ్మేయాల్సిందే అందరం. కాబట్టి దాని మీద నమ్మకం అందరం. అలా ఉన్న తరుణంలో అది ఒకరోజు గాలికి కింద పడిపోయింది. పడిపోతే చిన్న ముక్కలే అయింది. పెద్దగా ఏం పగలలేదు. కానీ మా అమ్మ తీసుకెళ్ళి చెత్త కుండీలో పడేసి రమ్మని ఇచ్చింది. నేను వద్దమ్మా వద్దు. ఇన్నేళ్ళు మన ఇంట్లో పెట్టుకున్నాం. మనం పూజించినాం. మేము దీని మీద ప్రమాణం చేస్తాం. వద్దమ్మా అంటున్నా నేను. వద్దు నీకు తెలీదు పగిలిపోయిన ఫోటో ఇంట్లో ఉండకూడదు. నువ్వు తీసుకెళ్ళి పడేసిరా అని. నేను వద్దంటున్నా. మా అమ్మ చెప్తే సరే గట్టిగా చెప్తుంటే తీసుకెళ్ళి పడేయలేక అసలు ఆ చెత్త కుండీ దగ్గర పట్టుకొని అట్లే ఉన్నా. ఇంతకాలం పూజించాం గదా! దీన్ని ఈరోజు పడేయమంటుందేంది మా అమ్మ అని ఇష్టం లేకపోయి పడేసొచ్చి మళ్ళీ రోజు వెళ్లి చూసేదాన్ని దాన్ని. ఉందా అక్కడ ఉందా? దేవుడు కదా! అనేసి. సో, వెంటనే నేనెప్పుడైతే సిక్స్త్ క్లాస్‌లో దేవుడు ఒక్కడే విగ్రహారాధన చేయకూడదు చదివానో, వెంటనే నాకు అదంటే అది బాగా రికార్డ్ అయినట్టుంది నా బ్రెయిన్‌లో ఆ చిన్న వయసులో. నిజమే కదా! ఒకవేళ ఆ ఫోటో దేవుడయ్యుంటే, ఆ రోజు మా అమ్మ ఎందుకు పడేయమని చెప్పుండేది నన్ను? ఎందుకు పడేసారు? అది చెత్త కుప్పలో పడేసాం అసలది కూడా. మేమెంత అంటే ఎంతో గౌరవంగా దాన్ని మేము పూజించి ప్రమాణం చేసేవాళ్ళం. పేరెంట్స్ అది చేసేవాళ్ళు కాబట్టి ఆటోమేటిక్‌గా పిల్లలుగా మాకు కూడా అదే భావన ఉండేదనమాట. నిజమే కదా! ఒక ఆర్టిస్ట్ దాన్ని గీసాడు, అద్దం కట్టేసాడు, ఫ్రేమ్. దాన్ని తెచ్చి పూజించాం. అది పగిలిపోగానే ఇంట్లో ఉండకూడదని పడేశారు. అంతే. నేనప్పటి నుండి నా సొంతంగా నేనే విగ్రహారాధన చేయడం అనేది మానేశానింక. ఎప్పు విగ్రహాలనైతే పూజించకూడదు అని పూజించేదాన్ని కాదనమాట నా సొంతంగా. ఎక్కడో అందరితో పాటు వెళ్తే మొక్కమంటే తప్ప నేను చేసేదాన్ని గాదు. నా మనసులో ఇంకా అది లేదు. అయితే సెవెంత్ క్లాస్‌కొచ్చేటప్పటికి నాలో ఇంకా ఎక్కువ ఈ కథల పుస్తకాలు అవన్నీ చదువుతున్నానా, ఇంకా ఎక్కువ ప్రశ్నలొస్తున్నాయి. అప్పుడే టీవీలో రామాయణ, మహాభారతాలొచ్చేవి. అవి చూసిన తర్వాత నాలో ఇంకా అంటే దాంట్లో ఉన్న పరిస్థితులు చూసినప్పుడు నేనిప్పుడు అన్నీ చెప్పడం మనం అంత కరెక్ట్ కాదు గానీ, అంటే మనకనవసరంగా మనం ఎందుకు ఇష్యూస్ తెచ్చుకోవడం. ఆ క్యారెక్టర్స్ వాళ్ళ ఇది అవన్నీ చదివినప్పుడు సో, అందులో చాలా లోపాలు. దేవుళ్ళే ఇట్లా ఉంటే మనం ఎవరు మనకు మోడలు? ఎవరు మనకు ఉదాహరణగా ఉంటారు? వీళ్ళని నేను ఫాలో అయితే నేను ఎట్లాంటి లైఫ్ ఉంటది నాకు? కాబట్టి నేను నాకు నో. వీళ్ళు దేవుళ్ళుగా నేను స్వీకరించను. సైలెంట్ అయిపోయాను. సో, అలా నా లైఫ్‌లో సెవెంత్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు దేవుడు అన్నవాడు ఒక పెద్ద ప్రశ్న. ఎవరు దేవుడు లేడు. నేను అనుకున్న వాళ్ళు, నేను చూసిన వాళ్ళలో దేవుడికి కనపడాల్సిన లక్షణాలైతే లేవు. చెట్టు చాటు నుండి ఒకరిని చంపడం, ఒక స్త్రీని ఇంకొక భార్యని ఎత్తుకొనెళ్ళిపోవడం. అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ఆల్ దోస్ నేమ్స్. అందుకనే నేను జనరల్‌గా చెప్తున్నాను. మనం పర్సనల్‌గా వన్ టు వన్ మాట్లాడుకున్నప్పుడు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. కాబట్టి దేవుడంటే అసలున్నాడా? అంటే నాకేమి అర్థం కాలేదు. సో, అప్పుడు నేను ఒక కన్క్లూజన్‌కొచ్చానేంటంటే, మానవ సేవయే మాధవ సేవ. ఇవే మాటలు. ఎందుకంటే నేను ఎక్కువ బుక్స్ చదువుతాను కాబట్టి, నాకు చాలా భాష అర్థమైపోయేది. డీప్ లాంగ్వేజ్ చాలా ప్రశ్నలకు జవాబులు దొరికేవి గానీ, జవాబులు దొరకని ప్రశ్నలెన్నో. సో, ఒక ఇంట్రావర్ట్ లాగా లోపలే చాలా అంతర్మథనం చేసుకుంటా ఉండేదాన్ననమాట. సో, దేవుడు లేడు. మానవ సేవయే మాధవ సేవ. అందరు మనుషులతో మంచిగుండాలి. అదే ఇంక దేవుడనుకోవాలి. దేవుడంటూ ఉంటే అసలెట్లా వాళ్ళలోనే యుద్ధాలు, అసూయలు, ద్వేషం ఇదంతా ఎట్లా ఉంటది? కాబట్టి కాదు అని అనుకున్నాను.
సో, సెవెంత్ క్లాస్‌లో నేను హాస్టల్‌లో జాయిన్ అయినప్పుడు ఆ రూమ్‌లో ఒక అక్క ఉన్నారనమాట. వాళ్ళు అప్పుడే కొత్తగా దేవుడిని నమ్ముకున్నారు. వాళ్ళ చెల్లికి, వాళ్ళ మమ్మీకి దయ్యం పట్టేదంట. ఎవరో వచ్చి సువార్త చెప్తే అట్లా వాళ్ళు నమ్ముకున్నారు. సో, అప్పుడు కొత్తగా నమ్ముకుంది. తన లైఫ్ చాలా నాకు ఒక ఛాలెంజింగ్‌గా ఉండింది. చాలా ఆశ్చర్యంగా ఉండిందనమాట. హాస్టల్‌లో అందరూ ఒకలాగుంటే, ఆ అక్క మాత్రము చాలా మోడల్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా, ప్రేయర్‌ఫుల్‌గా, చాలా వాట్ యూ కెన్ సే నమ్మకంగా ఉండేదనమాట. చాలా ఆశ్చర్యమేసేది. ఈమె ఒక్కతే ఇలా ఉంటుందేంటా అని. ఆమెకు నేనంటే చాలా నచ్చింది. ఆమె 10థ్, నేను సెవెంత్. ఆమెకు నేను చాలా ఇష్టమైపోయాను. నన్ను చాలా ప్రేమించేది. నా బట్టలు ఉతికిస్తానని, నా తల స్నానం చేయిస్తాననేది నేను ఒప్పుకునేదాన్ని కాదు. తర్వాత ఆమెకు వాళ్ళ నాన్న ఏం తెస్తే అన్నీ నాకిచ్చేది. నేనస్సలు తీసుకునేదాన్ని కాదు. ఎందుకంటే మా నాన్న ఎవ్వరితో ఏం తీసుకోకూడదు. కావాలంటే నువ్వే వాళ్ళకి రూ. 10 ఖర్చు పెట్టి వాళ్ళ రూపాయి కూడా ముట్టొద్దు అని చెప్తారనమాట. ఎవ్వరిది ఏం తీసుకోకూడదు. కాబట్టి తన పాపం తన డ్రెస్సులు, తనవి ఏవేవో ఇవి కమ్మలు, చెవులో దండలు, గాజులు ఏవేవో ఇచ్చేది తినుబండారాలు కూడా. నేను తీసుకునేదాన్ని కాదు. అంత స్ట్రిక్ట్‌గా ఉండేదాన్ని. నాన్న ఏం చెప్తే అదే. అమ్మ ఏం చెప్తే అదే. నాన్నమ్మ ఏం చెప్తే అదే. అట్లా ఉండేదనమాట. తర్వాత ఆమె యేసుప్రభు గురించి చెప్పడానికి ట్రై చేస్తే, అమ్మ ఇదే నేను ఇట్లాగే అనుకునేదాన్ని. మా నాన్న నరికేస్తాడు. రాయలసీమలో చాలా ఈజీగా వాడేస్తాం ఆ పదం. హైదరాబాద్‌లో, ఆంధ్రాలో నరికేస్తామంటే భయపడిపోతారు వాళ్ళు. సో, మా నాన్న నరికేస్తాడు. మా నాన్న చంపేస్తాడు. ఈ క్రిస్టియన్స్‌కి మేము దూరంగా ఉండాలంట. కాబట్టి నాకున్న తెలివినంతా ఉపయోగించుకునేదాన్ని. ఏంటి సువార్త వినకుండా ఉండడానికి. అక్క నైట్ టైమ్ చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకొని సండే స్కూల్‌లాగా చేసేది. దానికి నన్ను పట్టుకొనెళ్ళాలని ఎంత ట్రై చేస్తే, శతవిధాలా ట్రై చేసినా నేను అంతకంటే ఇంకా 2 శతాలనుకోండిగ. అంతగా నేను తప్పించుకొని ఎళ్ళిపోయేదాన్ని. భలే జ్ఞానం అక్కడ ఉపయోగించేదాన్ని. ఎలా తప్పించుకున్నానో మరి. అయితే వినేదాన్ని కాదు సువార్త ఆమె చెప్పింది. కానీ ఫైనల్‌గా ఆలోచిస్తూ ఉన్నా. దేవుడు అంటే ఓహో! యేసుక్రీస్తు ఇలా ఇట్లా ఉంటారా యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళైతే? ఓకే. అది మా చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు సువార్త చెప్పకుండా పంపించేసామన్నారు. ఓహో! ఇలాంటి వాళ్ళనేనా అనేదైతే అర్థమైంది. కానీ చివర్లో అక్క 10థ్ అయిపోతుంది. నా సెవెంత్ అయిపోతుంది. తను వెళ్తూ, వెళ్తూ ఒక మాట అయితే చెప్పింది. బైబిల్ ఓపెన్ చేసి నాకు. ఆ రోజు తప్పక దొరికాను అక్కకి నేను. యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి ఈ లోకానికొచ్చాడు మా. కానీ మంచి వాళ్ళని కాదు, చెడ్డవాళ్ళని రక్షించడానికే యేసుప్రభు వచ్చాడు. తన రక్తం కార్చాడు సిలువలో. ప్రాణం పెట్టి ఆయన వెళ్ళాడు. ఈరోజు ఎవ్వరికైనా ఆయన రక్షణ ఇస్తాడు అని చెప్పిందనమాట. అవన్నీ ఏమి అర్థం కాలేదు గానీ నాకు పాపుల కోసం ఆయనొచ్చాడు. చెడ్డవాళ్ళ కోసం వచ్చాడన్న పాయింట్ నాకు భలే ఆశ్చర్యంగా అనిపిచ్చింది. అట్రాక్ట్ కూడా అయ్యాను. అంతవరకు నాకేం తెలుసంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే నాకు బాగా తెలుసు. ఎందుకంటే రామాయణ, మహాభారతాలు చాలా బాగా తెలుసనమాట నాకు. కాబట్టి భగవద్గీతలో ఉన్న రక్షణ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంటే మంచి వాళ్ళని రక్షిస్తాడు. చెడ్డ వాళ్ళని శిక్షిస్తాడు. అది తెలుసు. ఇదేంటి చాలా అపోజిట్‌గా చెప్తుంది. చెడ్డవాళ్ళని రక్షించడానికి దేవుడొచ్చాడంట. ఇట్స్ రియల్లీ గుడ్. మంచిగనిపిస్తుంది అనుకున్నానంతే. ఇక అక్క వెళ్ళిపోయారు. 10థ్ అయిపోయింది. ఆ హాస్టల్ 10థ్ వరకే. నేను 8థ్ క్లాస్‌కొచ్చాను. నాలో నాకు బాగా చదివేదాన్ని. స్కూల్‌లో బాగా అందరికీ బాగా తెలుసు నేను స్టూడియస్ అనేసి. అయితే హాస్టల్‌లో చాలా కొత్త కొత్త ఫ్రెండ్‌షిప్స్ అయ్యాయన్నమాట. నాకంటే పెద్దవాళ్ళు నాతో ఫ్రెండ్‌షిప్ చేసేవాళ్ళు. సో, ఎలా ఉండేవాళ్ళమంటే ముగ్గురు గర్ల్స్. ముగ్గురం కూడా వాళ్ళు నాకంటే సీనియర్స్. వాళ్ళు 10థ్ నేను 8థ్. ముగ్గురం ఒకే డ్రెస్సు, ఒకేలాగా జడలు, ఒకేలాగా పూలు పెట్టుకోవడం, గోరింటాకులు పెట్టుకోవడం, నెయిల్ పాలిష్‌లు పెట్టుకోవడం. ఇది అన్నమాట. ముగ్గురు ఫోటోలు దిగడం, ఎక్కడికెళ్ళినా కలిసి ఎళ్లి రావడం ఇట్లా స్టార్ట్ అయిందన్నమాట. అయితే వాళ్ళు దొంగగా 2, 3 సినిమాలు కూడా తీసుకెళ్లారు. ఎంత దొంగ అంటే సినిమా హాల్‌లోకి అదేంటి పౌడర్ పేపర్‌లో యేసుకొని తీసుకొనెళ్ళి సినిమా అయిపోగానే పౌడర్ మొహానికేసుకొనొచ్చాడు. ఎందుకంటే సినిమా హాల్ నుండి చూడు ఎంత భయంకరంగా ఉంటది కదా మొఖం. ఈ మధ్యలో మా బాబాయ్, మా అన్నయ్య వాళ్ళు ఎవరైనొస్తే తెలియకూడదు నేను సినిమా హాల్‌కెళ్ళినట్టు. అంతవరకు బాగున్నాయి. వీళ్ళు ఫ్రెండ్‌షిప్‌లో లేదు బలవంతంగా తీసుకెళ్లారు. వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి. వచ్చాక హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయేది. గుండె కొట్టుకునేది వేగంగా వెళ్ళినంత సేపు, ఉన్నంత సేపు. ఎందుకు వెళ్ళానురా అనిపిచ్చేది. కానీ అలా 2, 3 తీసుకెళ్లారు వాళ్ళు. వెళ్ళాను. అట్లా ఆ ఫ్రెండ్‌షిప్‌లో అలా కలిసిపోతుంది. కానీ దేవుడు నిజంగా నన్ను భువి నుండి ఆయన శ్రేష్ఠ ఫలముగా ఎన్నుకున్నాడు కాబట్టి, నేను బాగా చదవడం వల్ల స్కూల్‌లో నాకు మంచి పేరుండడం, అదంతా చూసి వాళ్ళకి జెలసీ అయిపోయి నన్ను దూరం పెట్టేసారు వాళ్ళు. దూరం చేశారు వాళ్ళు.
సో, నేను వాళ్ళ రూమ్‌లో ఉండకుండా వేరే రూమ్‌లోకొచ్చేసాను. దేవుడు ఎలా సెపరేట్ చేస్తాడు చూడండి. ఆయన ఎన్నుకున్నప్పుడు మద్ కామన్ పీపుల్‌గా మనల్ని ఉంచడు. అన్ అల్లరి చిల్లరి జనాంగంలో ఉంచడు. అంటే ఈ లోకపరమైన వాటికి దూరంగా ఉంచుతాడు. అందరు మనుషులు, అందరూ ప్రభు రూపంలో ఉన్నవాళ్ళు, ప్రభువు చేసిన వాళ్ళే. కానీ ఆ కార్యక్రమాల్లో మనం ఉండడానికి దేవుడు ఒప్పుకోడు. సో, వాళ్ళు నేను బాగా చదవడాన్ని బట్టి నన్ను వాళ్ళు జెలసీగా ఫీల్ అయ్యి, అసూయతోటి నన్ను దూరం చేసుకోవడం. నేనింకా ఫీల్ అయిపోయి ఇంకా ఒంటరిగా ఉండడం. అలాంటి టైంలో ఇంకా నాకు వేరే ప్రపంచం ఏంటంటే ఓన్లీ దేవుడు. దేవుడా ఎవరు అర్థం కావట్లేదు. అసలు దేవుడంటూ ఉన్నాడా? అప్పుడు ఇంకా ఎక్కువైపోయినాయి దేవుని గూర్చిన ఆలోచనలు. సో, దేవుడంటూ ఉన్నాడా? ఉంటే ఎలా ఉంటాడు? అసలెవరు? ఇంతమంది దేవుళ్ళో మాకిన్ని కోట్ల మందున్నారు కదా! ముక్కోటి దేవతలు ఎవరని నాకు అసలు ఈ క్వాలిటీస్ పరిశీలించి చూసినప్పుడు నాకు ఒక్కొక్కరు 1000 మందిని చేసుకుంటే, ఒకరు ఇద్దరిని చేసుకుంటే, ఒకరు ఇంకొకరిని భార్య పిల్లల్ని వదిలేసి అడవులకెళ్ళిపోతే ఏంటి ఇదంతా? సో, నాకేమి ఒక మోడల్ పర్సన్ అంటూ గాడ్‌లీ క్వాలిటీస్ ఉన్నవాళ్ళంటే ఎవరు కనిపించలేదు. అలాంటి టైంలో అప్పుడు నాకు సరే ఆహ్, హ్మ్, ఆ అక్క చెప్పింది గదా! వెళ్ళేటప్పుడు యేసు ప్రభువు గురించి. సరే చూద్దాం అని జెప్పేసి అప్పుడు బైబిల్ చదవడం స్టార్ట్ చేశాననమాట నేను మళ్ళీ. ఖాళీగా ఉంటున్నాను. ఫ్రెండ్స్ కూడా లేరు. వేరైపోయారు. ఇంక ఉన్న ఫ్రెండ్స్ అంతా వాళ్ళ దారిన వాళ్ళు ఎళ్ళిపోతా ఉంటారు. అందరిలోనూ కలవలేను. ఇంట్లో డిసిప్లిన్‌గా ఉండాలి గాబట్టి. ఊర్లో అందరు బంధువులు అందరికి దొరికిపోతాననో భయం గూడా ఉంటది. సో, అలా ఉన్నప్పుడు నో అదర్ వే ఫర్ మీ. అప్పుడు ఆ గిడియోన్ బైబిల్స్ తీసుకొని చదవడం స్టార్ట్ చేశాననమాట. పెద్దగా నాకేం అర్థం కాలేదు. కానీ మంచి విషయాలున్నాయనేది అర్థమవుతా వచ్చింది. ఆ చదవక ముందు నాకు జరిగిన అంతర్మదనం ఏంటంటే, ఇలా బాగా ఏడుస్తూ కూర్చునేదాన్ని. ఫ్రెండ్స్ వదిలేసారు. ఆహ్, వదిలేయడం కాదు నేనే దూరమయ్యాను. వాళ్ళు నన్నలా అసూయతో నన్ను బాధ పెడుతుంటే మాటల ద్వారా అట్లా నేనే వేరే రూమ్‌కి షిఫ్ట్ అయిపోయానంట పక్కనున్న రూమ్. సో, ఐ వాస్ ఆల్ అలోన్ సిట్టింగ్ ఇన్ ద రూమ్ అండ్ థింకింగ్ ఆల్ ద టైమ్ క్రయింగ్. స్కూల్‌లో చదివేదాన్ని. ఎందుకంటే నాన్నని ఇంప్రెస్ చేయాలి కాబట్టి చదివేదాన్ని. మంచి మార్క్స్ ఒస్తాయి. ఆ మార్క్స్ అన్ని తీసుకెళ్ళి మా నాన్నకి చూపిస్తే, మా నాన్న వెరీ గుడ్ అంటే ఇంక నాకు చాలా సంతోషం అన్నమాట. అలా ఇంకిప్పుడు ఎవరు దేవుడున్నాడు అని బాగా ఆలోచిస్తా ఉండేదాన్ని. లైబ్రరీకి వెళ్లి అన్నీ చదువుతా ఉండేదాన్ని. అలాంటి తరుణంలో నాకు దేవుడు నన్ను వెంటాడుతా ఉన్నాడు. నన్ను సెవెంత్ నుండి దేవుడు నన్ను వెంటాడుతున్నా, నేనే భయపడి అమ్మ మా నాన్న చంపేస్తాడు. మా ఇంట్లో ఒప్పుకోరు. మా పెదనాన్నోళ్ళు చంపేస్తారు. ఒప్పుకోరు. ఎలాగో ఒప్పుకోరు కాబట్టి వద్దు ఎందుకు అనవసరంగా. వద్దు, వద్దు అనేసి భయంతోటి దేవుణ్ణి అంగీకరించలేదు. కానీ నాలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, యేసు ప్రభువుని మరాయన లక్షణాలు విన్నప్పుడు, ఆయన ప్రజలను మంచి క్రిస్టియన్స్‌ని చూసినప్పుడు నాకు చాలా ఆనందమేస్తుంది. నాకు నచ్చుతుంది. ఇది కరెక్టేమో అనిపిస్తుంది. ఒక్కసారి బలవంతంగా అక్క నన్ను ఎస్ఐ చర్చికి తీసుకెళ్ళింది. తర్వాత హెబ్రోన్ చర్చికి తీసుకెళ్ళింది. బలవంతంగా ఆ రోజు నో అదర్ వే వెళ్ళాల్సొచ్చింది. చాలా ఆశ్చర్యం అనిపిచ్చింది నాకు. వాళ్ళందరూ ఈక్వల్‌గా ఒక చోట కూర్చోవడం. అంటే ఒక మేనేజర్ అయినా, అటెండర్ అయినా చైర్‌లో కూర్చున్నారు. ఎస్ఐ చర్చ్‌లో. హెబ్రోను కెళ్తేనేమో అక్కడ అందరూ నేల మీద కూర్చొనున్నారు. అందరూ ఎంత చక్కగా ఆరాధిస్తున్నారు. పీస్‌ఫుల్‌గా ఉంది. ఇది చాలా, చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా మంచిగా ఉంది. సో, అక్కడి నుండి దేవుడు నన్ను వెంటాడుతున్నాడు కానీ, 2 సంవత్సరాలు నేను దేవుని ఆత్మను నిజంగా మరి ఆర్పేసాను కాదు గానీ, నెగ్లెక్ట్ చేస్తా వచ్చాను భయముతోటి. భయంతోటి. దేవుడే యేసు ప్రభువే దేవుడు. ఆయనలో మంచి లక్షణాలున్నాయి. ఆయన వేరే వాళ్ళలాగా కనిపించాడెక్కడ. అట్లా అన్నీ ధరించుకొని, అంతా మరి అందరిని శిక్షించినట్టుగానో, లేకపోతే ఆయన కోపగించుకున్నట్టు ఎక్కడ చూడను. చాలా శాంతియుతంగా ఉంటాడు. దేవుడంటూ ఉంటే యేసు ప్రభువే అయ్యుండొచ్చేమో. కానీ ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి నేను నమ్ముకోనని అలా ఉండిపోయాననమాట. అయితే ఒకరోజు బాగా ఏడుస్తున్నాను. అన్నం కూడా తినలేదు. స్కూలు నుండొచ్చాను 1కి. ఇక అలా ఏడుస్తా ఉన్నాను. ఎవ్వరు లేరు రూమ్‌లో. అందరూ బయటికెళ్ళిపోతారు. సో, నేనే ఒక్కదాన్నే బాగా ఏడుస్తున్నాను. అసలు ఏంటి ఈ లోకం? ఎందుకు? అసలు ఇంత పరిస్థితి ఏంటి? అప్పుడే నేను నైన్త్ స్టాండర్డ్ చదువుతున్నా. 14 ఇయర్స్ అమ్మాయి అప్పుడు. 1990 అది. సో, అప్పుడే గల్ఫ్ యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. బాగా ఏడ్చేస్తున్నాను నేను. హ్మ్. ఇంత యుద్ధాలేంటి? మనుషుల్లో ఇంత అసూయ, ద్వేషాలేంటి అసలు? ఆహ్, పరిష్కారం ఏంటసలు? దేవుడున్నాడా? ఈ లోకం అంతమైపోతుందా?
అని బాగా ఏడ్చేస్తున్నాను. దేవుడుంటే మరి ఎవరని అసలు ఇంత కన్‌ఫ్యూజన్‌లో. పక్కన మా సీనియర్ అక్క వాళ్ళేమో చాలా ఇది చేసేవాళ్ళు నవరాత్రులని, శివరాత్రి స్నానాలని చేసేవాళ్ళు. నేను నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన 6థ్‌లోనే విగ్రహారాధన చెయ్యనని. వాళ్ళు చేసే ఆ దీపారాధనలు అవన్నీ ఆ డెకరేషన్ అట్రాక్టివ్‌గా అనిపించినా నేను వెళ్ళలేదు. నాకు నేను డిసైడ్ అయిపోయాను కదా! ఒకవైపు అవి జరుగుతున్నాయి. ఒకవైపు నాలో అంతర్మథనం జరుగుతుంది. అట్లా ఉన్నప్పుడు హాస్టల్‌లో నేనిలా బాగా ఏడుస్తున్నా. అన్నం కూడా తినలేదు. అసలు దేవుడున్నాడా? దేవుడుంటే ఏంటి? ఏంటిది జీవితం? ఈ లోకమేమిటి? ఎప్పుడు ఈ ఆలోచనలు బాగా ఉండేవి నాకు. అప్పుడు నాకు ఏడుస్తూ ఉన్నాను. నాకు తెలియకుండానే నేను ఏదైతే యేసు ప్రభు అంటే నాకు అంతవరకు ఆహ్, క్యాలెండర్స్‌లో, ఫోటోస్‌లో చూసాననమాట. అది గూడా అనంతపురకొచ్చాకే. అప్పుడు ఆ యేసు ప్రభు ప్రతిబింబము నా ఎదుట గాలిలో ఇలా కనిపిస్తుంది. ఆయన ఇలా నా వైపు చూస్తున్నాడనమాట. ఒక్కదాన్నే ఉన్నా. అరౌండ్ 2:30 ఆ ప్రాంతంలో. అంతే నేనింక ఏడ్చి అలా నిద్రపోయాను. లేచేటప్పటికి నాలో ఒకలాంటి నెమ్మది, ప్రశాంతత అసలెక్కడ కొట్టుకుపోయిందో నాలో ఉన్న దుఃఖం, కన్నీరు నాకర్థం కాలేదు. నాకు ఆ డేట్ అవన్నీ ఏం గుర్తులేదు. ఒకటైతే తెలుసు అది నవంబర్ మంత్. ఎందుకంటే వెరీ ఇమ్మీడియేట్‌లీ క్రిస్మస్ వచ్చిందనమాట. అప్పుడు నాకు తెలీదు రక్షణ దినమని, డేట్ ఉంటదని కూడా. అయితే అర్థమైంది నేనింక యేసుప్రభునే నమ్ముకుంటాను. నేను ఫాలో అవుతాను. ఎందుకంటే నాకు చాలా నెమ్మదొచ్చింది. నేను ఆయన గురించి ఆలోచిస్తుంటే నాకు ఆ మొహం కనిపిచ్చింది. అంతే. మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నేను నమ్ముకుంటాను అని చెప్పేసి అప్పుడు ఆ గిడియోన్ బైబిల్ తీసి చదవడం స్టార్ట్ చేశాననమాట. సో, ఆ టైంలో నాకు ఎంత సంతోషమంటే నిజంగా చెప్పనసఖ్యమైనటువంటి కదా! ఇన్‌ఎక్స్‌ప్లికబుల్ జాయ్ అంటాడు. ఆ సంతోషాన్ని నేను వివరించలేను, వర్ణించలేను. నాలో ఉన్న అనుమానాలు, బాధ, దుఃఖం, చింత యావత్తు ప్రభు అలా మటుమాయం చేసినట్టుగా అయిపోయింది. నాలో పెల్లుబికే సంతోషం ద ఓవర్‌వెల్మింగ్ జాయ్, బబ్లింగ్ జాయ్ ఆఫ్ క్రైస్ట్ నాలో నింపబడిందంట. కానీ ఒకటి క్లియర్‌గా చెప్తున్నా ఈ సిలువంటే నాకు అర్థం గాలేదు. యేసుప్రభు మరణించడం, తిరిగి లేవడం నాకర్థం కాలేదు. నాకేం తెలీదు. ఒకటి అర్థమైందేంటంటే, యేసు ప్రభు నిజమైన దేవుడు. సమాధానాన్ని, శాంతినిచ్చే దేవుడు. మంచి దేవుడు. నిజమైన దేవుడు. ఈ రెండే నాకు తెలుసు. నాకు సంతోషాన్నిచ్చాడు, సమాధానమిచ్చాడు. కాబట్టి నేను ఫాలో అయిపోతున్నాననమాట. సో, బైబిల్ చదువుతూ ఉన్నా. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఇంక మత్తయి సువార్త 24 అధ్యాయంలో మీరు చూసినట్లయితే 24, 6-9 అప్పుడు కరెక్ట్‌గా గల్ఫ్ యుద్ధం జరుగుతోంది. మీరు చరిత్రను వెనక్కెళ్ళినా గూడా తెలుస్తదనమాట. గల్ఫ్ యుద్ధం జరుగుతుంది. చాలా కాలం అప్పుడు ఆహార కొరత గూడా ఏర్పడింది. చాలా ధరలు పెరిగిపోయినాయి. ఆ టైంలో నేను మత్తయి సువార్త 24 అధ్యాయం 6-9 వరకు చదివితే నేను త్వరగా రాబోచున్నాను. నేనొచ్చేటప్పుడు మీకు సూచనలేముంటాయంటే, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, యుద్ధాలు జరుగుతా ఉంటాయి. కరెక్ట్‌గా యుద్ధం జరుగుతుంది. అరే! యేసుప్రభు రాబోతున్నాడు గదా! వచ్చేస్తాడు కదా! ఇంక నేను చదవడం ఎందుకు? ఏమొద్దు ఇంక అనవసరంగా నేను చదవడం అక్కర్లేదు. బైబిలే చదువుకుంటూ కూర్చుందామని, స్కూల్ నుండి 1కొస్తే 1 నుండి నైట్ వరకు ఆల్‌మోస్ట్ అదే బైబిల్. ఓన్లీ న్యూ టెస్టమెంటే. అదే చదువుకుంటూ కూర్చునేదాన్ని. ఎన్ని సార్లు చదివానో తెలీదు. అంత చదివినా నాకు 10% అర్థమై ఉంటది అంతే. ఎందుకంటే ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా! సో, చదువుతున్నాననమాట. టెక్స్ట్ ఇంక చదవడం పక్కన పెట్టేసాను. ఎందుకంటే ప్రభు వస్తున్నాడు గదా! ఎందుకు చదవడం ఊరికే బైబిల్ చదువుకుంటూ ఉంటే దేవుడి గురించన్నా తెలుస్తది. దేవుడు నన్ను తన దగ్గరికి తీసుకుంటాడు అని టెక్స్ట్ బుక్స్ అన్నీ పక్కన పెట్టేసాను. అయితే స్కూల్‌లో చదివేదాన్ని. ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎట్లా ఆల్ ఆఫ్ ఎ సడెన్ నాకు తక్కువ మార్క్స్ వచ్చాయనుకో, నా ఫ్రెండ్స్ మధ్యలో నాకు బావుండదు గదా! మరి మా నాన్నకి కూడా మార్క్స్ చూపించాలి గదా! ఎట్లా చేద్దాం మరి అని, రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ కూర్చొని చదివేదాన్నంతే. చదవడం పెద్ద కష్టం గాదనమాట నాకేది. కాబట్టి రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ ఏమి ఆ సిలబస్ చదివిపోయి రాసొచ్చేదాన్నంతే. ప్రీవియస్ కంటే ఇంకా 2, 3 మార్కులు తక్కువొచ్చినా ఏమి ఫీల్ అయ్యే పరిస్థితే లేదు. కాంపిటీటివ్ స్పిరిట్ పోయింది. చదువు అవసరం లేదు ప్రభు వస్తున్నాడు అని. అయితే దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే నేను అలా చదువుతూ ఉన్నప్పుడు మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 13వ వచనంలో చూడండి. దేవుడు మళ్ళీ నాతో మాట్లాడుతూ వచ్చాడు. మరి నాకు అర్థమైన పరిస్థితి. నేను చదువుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 13వ వచనం. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. అంటే నా ఇక్కడ పౌలు రాస్తున్నది తిమోతికి ధర్మశాస్త్ర గ్రంథము, దేవుని వాక్యం బాగా చదువుతూ ఉండని ఆయన రాసాడు. నాకప్పుడు అవన్నీ విషయాలు తెలీదు. ఓహ్ మై గాడ్!
ప్రభు నేను వచ్చే అక్కడ వస్తున్నది పౌలు. పౌలు నేనొచ్చే వరకని చెప్తుంటే నాకవన్నీ ఏం తెలీదు. ఓయ్ బాబోయ్! ప్రభువే నాతో మాట్లాడుతున్నాడు. నేనేమో ఆయన రెండో రాకడ వచ్చేసిందని చదవకుండా ఆపేసాను. కానీ నేనొచ్చే వరకు చదువుటేందుకు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు గదా! కాబట్టి చదువుదామని మళ్ళీ చదవడం స్టార్ట్ చేశా. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అంటే నేనెంతో అమాయకురాలిని. నైన్త్ క్లాస్ వాక్యం ఏం తెలీదు. ఊరికే బైబిల్ చదువుకుంటూ పోయి నాకేది నచ్చితే ఏది అన్వయించుకుంటా అలా ఎళ్ళిపోతున్నప్పుడు గుడ్డేదో చేరులో పడినట్టు. కానీ దేవుడు మాత్రం నన్నలా వదిలిపెట్టలేదు. నా అమాయకత్వంలోనే ఆయన వాక్యంలో నుండి ఆయన మళ్ళీ నన్ను సరిచేస్తూ వచ్చాడు. అలా కూర్చొని నేను చాలా సార్లు నవ్వుకుంటా ఉంటాను. దేవుడిని చాలా స్తుతిస్తాననమాట. ప్రభా! నా అమాయక దశలో కూడా నన్ను విడిచిపెట్టలేదు. ఎంత చక్కగా మీరు నన్ను హెచ్చరించారు, నడిపించారు అని చెప్పేసి. మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. ఇంకా క్లాస్‌లో నేను చాలా చక్కగా అన్ని సబ్జెక్ట్స్‌లో మంచిగా చదువుకునేదాన్ననమాట. మ్యాథ్స్ ఒకటే కొంచెం నాకు ఇబ్బంది అనిపిచ్చేది. అప్పుడు దాన్ని బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని. అయితే ఆ టైంలో కమలకుమారి అక్క అని లెక్చరర్‌గా ఉండేవారు. తను హిందూపూర్‌లో చేసేవారు. ఒకరోజు జాన్వరి 26 హాలిడే ఉంటే మా హాస్టల్‌లో వాక్యం చెప్పడానికొచ్చారు. ఇంకొక అక్కని తీసుకొని. చర్చ్‌లో అంతా హాస్టల్ అందరూ బయటికెళ్ళిపోయారు. నేను ఒక్కతున్నాను. ఇంకో ఇద్దరు అమ్మాయిలున్నారు. అంతా వెతికి వెతికి వాళ్ళని పట్టుకొనొచ్చాను నేను. ఈలోపు ఆంటీ ఇంట్రడక్షన్ ఇచ్చేసారు. నాకు తెలీదు. ఆమె పేరు ఎవరు ఏం తెలీదు. అయితే ఆమె వాక్యం చెప్పి మాకు సండే స్కూల్‌లాగా పాటలు నేర్పించి వెళ్లారనమాట. హిందూపూర్ వెళ్ళిపోయారు. అయితే ఆమె లెక్చరర్ అన్న విషయం అర్థమైంది. ఆ రోజు నేననుకున్నా, నేను బా చదువుకుంటాను. నేను కూడా లెక్చరర్ అవుతాను. అది కూడా జూనియర్ కాలేజ్ లెక్చరర్ అవుతాను. సో దట్ నేను ఈవినింగ్స్ ఇట్లా ఇప్పుడు ఆంటీ వచ్చారు గదా! ఇట్లా నేను కూడా ఈ టైం ఉన్నప్పుడు ఈవినింగ్స్ ఎళ్లి దేవుని గురించి అందరికీ చెప్తాను. నేను లెక్చరర్ అవుతానని అప్పుడు డిసైడ్ అయ్యి, అప్పటి నుంచి చాలా బాగా చదవడం స్టార్ట్ చేశాను. అంతకు ముందేమో మా నాన్నని ఇంప్రెస్ చేయడానికే చదివేదాన్ని నేను. కానీ ఇప్పుడు పరలోకపు తండ్రిని ఇంప్రెస్ చేయాలి. నేను బాగా చదివితే నా దేవుడికి మహిమే గదా! అమ్మా! జేఎల్ అయిందని అనుకుంటారు కదా అందరూ. ఓహో! యేసుప్రభు సహాయం చేశాడని అనుకుంటారు కదా! అనుకుని అప్పుడు బాగా రియల్‌గా నేను దేవుడి కోసం చదవడం స్టార్ట్ చేశాననమాట. అలా దేవుడు నా అజ్ఞాన దశలో కూడా నన్ను చెయ్యి వదిలిపెట్టకుండా ఆయన చక్కగా నడిపిస్తూ వచ్చాడు. సో, ఆ నైన్త్ నుండి నేను అప్పటి నుండే నేను నాకు తెలిసిన నా జూనియర్స్‌ని, నా ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళని కూర్చోబెట్టుకొని బైబిల్ చెప్తా ఉండేదాన్ని నాకు తెలిసినయి. అప్పుడు ఎలీషా అంకుల్ ఉన్నారు గదా! సెకండ్ రోడ్‌లోను, ఫస్ట్ రోడ్‌లోను. అంకుల్ వాళ్ళ పాప వాళ్ళ అక్క వాళ్ళు గూడా వచ్చేవాళ్ళు మా హాస్టల్‌కి వాక్యం చెప్పడానికి. వాళ్ళు కూడా చక్కగా బలపరిచారనమాట. వా దే చర్చికెళ్ళడానికి మాత్రం కష్టంగా ఉండేది. ఎప్పుడో దొంగ దొంగకెళ్ళేదాన్ని. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు అన్నయ్య వచ్చేస్తాడు, బాబాయ్ వచ్చేస్తాడు, మా పెదనాన్న కొడుకులొచ్చేస్తారు. కాబట్టి చర్చికెళ్ళడం చాలా తక్కువ. ఎవరైనా హాస్టల్‌కొచ్చి వాక్యం చెప్తే వినేది, నేను సొంతంగా చదువుకునేదే ఉంటుందనమాట. సో, అలా ఉన్నప్పుడు అప్పటి నుండే నేను వాక్యం చెప్పడం స్టార్ట్ చేశాను. అంటే ఒకలాంటి ఎంతూజియాజం అనమాట. చెప్పాలి, చెప్పాలి అని. సో, దేవుడిని నమ్ముకోకముందు సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పాను గదా! చాలా ఇష్టమనమాట. సునీతని అడిగాను ప్రేయర్ అని జెప్పేది గదా! సునీత నీకు నాగార్జున తెలుసా? వెంకటేష్ తెలుసా? నాగేశ్వరరావు తెలుసా? మేము రాత్రి సినిమాకెళ్ళాము అని చెప్పేదాన్ని. ఆమేమో మేము ప్రేయర్‌కెళ్ళాము అని చెప్పేది. తెలీదు నాకు వాళ్ళెవరో తెలీదనేది. అసలు అమ్మాయిని ఆశ్చర్యంగా చూసేదాన్నసలు. సినిమా హీరోలు తెలియకుండా ఎట్లా బ్రతుకుతున్నారు వీళ్ళు? ఎట్లా వీళ్ళకి టైమ్ పాస్ అవుతుంది? వీళ్ళకేం తెలుసు లోకం అనుకునేదాన్ని ఫిఫ్త్ క్లాస్‌లో. రాత్రి మేము ఫస్ట్ షోకెళ్ళొచ్చాము. ఇలా సినిమాలో ఈ స్టోరీ ఉందని నేను చెప్తే, అస్సలు ఆ అమ్మాయికి అర్థమయ్యేది కాదు ఆ స్టోరీ. ఆ అమ్మాయి ప్రేయర్‌కెళ్ళామని చెప్తే నాకర్థమయ్యేది కాదు. తర్వాత హాస్టల్‌లో ఉన్న మా బాబాయ్ వాళ్ళొచ్చి సినిమాకి తీసుకెళ్ళిపోయేవాళ్ళ. సినిమా చూసొచ్చాక హాస్టల్‌లో నా చుట్టూ కనీసం ఒక 15, 20 మంది కూర్చునేవాళ్ళండి. ఎందుకంటే ఆ స్టోరీ చెప్పేదాన్ననమాట వాళ్ళు. ఎంత అంటే ఉమా స్టోరీ చెప్తుందంటే ఇంకా మనం ఆ సినిమా చూడక్కర్లేదు రండి రండి అని. నైట్ మాకు 8:00 స్టడీ అవర్ అయిపోతుంది. అప్పుడే నిద్ర రాదు కదా! 8-10 వరకు సినిమాల గురించి మాట్లాడడం. దానిలో నేనే చాలా గొప్ప స్టోరీ టెల్లర్ అనమాట. ఎంత అంటే యాక్షన్ టు యాక్షన్, వర్డ్ టు వర్డ్, సెంటెన్స్ టు సెంటెన్స్ చెప్పేదాన్ని. ఒక్క ఇది కూడా పొల్లు పోకుండా వాళ్ళకి చెప్పేదాన్ని. కళ్ళకు కట్టినట్టు వాళ్ళకర్థమయ్యేది ఆ సినిమా అంతా. సో, ఎట్లా అయిపోయిందంటే "ఉమా నువ్విప్పుడు ఏ సినిమా చూసావు కొత్తది" అనొచ్చి అడిగేవాళ్ళు. ఏదొచ్చినా చెప్పేసేదాన్ననమాట. అంత ఫేమస్ ఉండే ఉమా. దేవుడు తన మహాకృపలో అదే ఆయనిచ్చిన ఆ స్కిల్‌ని తర్వాత ఆయన సువార్త అనేకులకు చెప్పడానికి ఆయన నన్ను వాడుకున్నాడనమాట. సో, అవన్నీ పోయినాయి. ఇంక అందరూ కూడా నన్ను ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. ఏంటి ఉమా ఇలా మారిపోయింది అన్నట్టుగా. ఉమాకు పిచ్చి పెట్టిపోయింది, ఆ బైబిల్ పిచ్చి పట్టింది అన్నట్టు ఫ్రెండ్స్ అనుకునేవాళ్ళు. అయితే
ఆ తర్వాత నా చుట్టూ ఉన్న అమ్మాయిలు కూర్చోబెట్టి నేను దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు చాలా మంది దేవుడిని నమ్ముకున్నారు. చాలా మంది దేవుడిని నమ్ముకున్నారు. వాళ్ళు నమ్ముకోవడమే కాదు, వాళ్ళ కుటుంబాలు మారాయి. వాళ్ళ వాళ్ళు మళ్ళీ కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు 5, 6 కుటుంబాలను మార్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు నన్నలా ఆయన మహిమ కొరకు అంటే ఆయన ఏదైతే పుట్టుకతో నేను అన్యురాలుగా ఉన్నప్పుడు నన్ను విడిచిపెట్టకుండా వెంటాడి రక్షించాడు. తర్వాత ఆయనిచ్చిన ఆ స్కిల్స్, తలాంతులు ఏవైతే ఉన్నాయో అనేక ఆత్మలు తన రాజ్యంలోకి చేర్చుకోవడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. చాలా మంది అన్యులే అన్నమాట. దానిలో ఒక అమ్మాయి ఈఎం మిషనరీ, ఒక అమ్మాయి చర్చిలు నడిపిస్తున్నారు భార్యాభర్తలు. బోయోళ్ళన్నమాట వాళ్ళు. భర్తను గూడా మార్చుకుంది. కర్నూలులో మంచిగా సేవ చేస్తున్నారు. చాలా మంది దేవుడి కొరకు చక్కగా నిలబడ్డారన్నమాట. అయితే నాలో ఏమైతే దేవుడు కార్యం చేశాడో అది వాళ్ళకి చెప్తూ వచ్చాను. ఇంతే కాకుండా ఇంకా రక్షణ విషయంలో ముఖ్యంగా చెప్పదలుచుకుందేంటంటే, నేను చెప్పాను మీకు నాకు సిలువ అర్థం కాలేదు. ఆ యొక్క మరణము, పునరుద్ధానాలు ఏమి అర్థం కాలేదు. అసల 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మేము సాయినగర్‌కి మా హాస్టల్ షిఫ్ట్ అయింది. ఇంటెన్సివ్ కోచింగ్ సెంటర్ అని. మన గాస్పెల్ హాల్ నుండి ఒక ఆంటీ వచ్చారు. ఆ పేర్లు అవన్నీ మనకొద్దు గానీ, ఒక ఆమె పెద్దావిడ, ఇప్పుడు ఉన్నారో లేదో అప్పటికే చాలా పెద్దావిడ. ఆమె ఒక గాంధీ జయంతి అనుకుంటా ఆ రోజు. అక్టోబర్ 2 హాలిడే ఉందని చెప్పి ఆంటీ వచ్చారు. ఎంప్లాయ్ ఆమె. వచ్చి మాకు వాక్యం చెప్తున్నారు. అయితే అప్పటికి నాకు ప్రభు అంటే చాలా ఇష్టం. చాలా ను ఎంతూసియాజం అందరికీ చెప్తూ ఉన్నాను. చాలా మంది మారారప్పుడు. కానీ నాలో అప్పుడొచ్చిన డౌట్ ఏంటంటే, దేవుడు ఇంత గొప్పవాడు, ఇంత బలమైనవాడు, శక్తి గలవాడు కదా! ఎందుకు రక్తం కార్చాడు? ఆ దృశ్యం నేను చూడలేను. ఆ రక్తం కారడము, ఆ కొరడాలు కొట్టడం, దయామయుడు, కరుణామయుడు సినిమాలు చూసానన్నమాట అప్పుడు. దాంతోటి ఇంకా చాలా బాధయిపోయింది. యేసుప్రభా నువ్వెందుకు మరి పాపులను రక్షించడానికి ఆ రక్తం కార్చి, శిలువలో మరణించే మార్గం ఎన్నుకున్నావు? ఇప్పుడు గాంధీ ఉన్నాడు గదా! అంటే మనం అతి తెలివి ఉంటది గదా! మన సొంత ఆలోచనలు. గాంధీ ఎంత బాగా అహింసా మార్గాన్ని పాటించాడు మనిషి ఆయన. ఆయనే అలా పాటించినప్పుడు మీరెందుకు అహింసా మార్గంలో వెళ్ళలేదు? ఎందుకంత హింసా ప్రవృత్తిని ఎన్నుకున్నారు? అంటే హింసించే విధానానికి మీరు అప్పగించుకున్నారు. నాకు చాలా బాధగుంది ప్రభా! నాకది ఇష్టం లేదు. నేను చూడలేను ఆ దృశ్యాన్ని. ఎందుకు వేరే వేలో మీరు వెళ్ళలేదు? అసలెందుకు మీరు రక్తమే చిందించారు? ఎందుకు అంత బాధాకరమైంది? ఇలా ప్రశ్నలు. కానీ ఎవరినడగాలో అర్థం కాదు. ఎందుకంటే అప్పటికే నా వల్ల నలుగురెదురు దేవుడిని నమ్ముకున్నారు. 10థ్ ఎండింగ్ ఇది. సరే ఆంటీ వచ్చారు కదా! పెద్దావిడ బాగా చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారీవిడ. ఈమెకు తెలిసుంటదని ఆంటీ యేసుప్రభు ఎందుకు రక్తమే చిందించాడా ఆంటీ? వేరే విధానంలో రక్షించుండొచ్చు కదా మానవాళిని. ఎందుకది అని అడిగాను. నాకు నిజంగా తెలియదు. నా డౌట్ అది. ఆంటీకి ఆన్సర్ తెలియక భయంకరంగా తిట్టి పడేసింది నన్ను. ఏముంది అసలు నీకు బుద్ధుందా? ఆలోచన అసలేమన్నా ప్రశ్న అది? అడుగుతున్నావు నువ్వు? దేవుడు మరణించాడంటే మరణించాడంతే. రక్తం కార్చాడంటే కార్చాడంతే. నువ్వు నమ్మాలంతే. అసలు ఆ వాయిస్ నేను రైజ్ చేయలేను. అంత పెద్ద వాయిస్‌తో ఆమె అనేటప్పటికి బాగా హర్ట్ అయిపోయాను. పైగా నా ఫ్రెండ్స్ అందరున్నారు. వాళ్ళందరిని నేనే ప్రేయర్‌లో నడిపిస్తాను. ఆమె ఆన్సర్ తెలీదంటే సరిపోయేది. కనుక్కొని చెప్తానంటే సరిపోయేది. చాలా హర్ట్ చేసేసింది. చాలా ఫీల్ అయిపోయాననమాట. అయితే దొంగ దొంగగా వెళ్ళి వస్తా ఉండేదాన్ని. అయితే 10థ్ పాస్ అయ్యాను. ఆహ్, దేవుడు ఇంటర్మీడియేట్‌కొచ్చాను. అయితే దేవుడు తనను గనపరిచే వారిని, ఆయన గనపరిచే వారిని తను గనపరుస్తానన్నాడు గదా! నేను నైన్త్‌లో అండి, ఎగ్జాక్ట్‌లీ నైన్త్ క్లాస్ నవంబర్‌లో నేను దేవుడిని నమ్ముకున్నాను. ఏప్రిల్ నుండి దేవుడు నన్నెంత హెచ్చించడం స్టార్ట్ చేశాడంటే, అప్పుడు డిస్ట్రిక్ట్‌లో ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ పెట్టారు. ఎలక్యూషన్ కాంపిటీషన్స్. రెండిట్లోనూ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చాయి. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో. దాన్ని తిరుపతిలో సీఎం చేతుల మీద నెదురుమల్లి జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్‌గా ఉండేవాడనమాట. ఆయన చేతుల మీదుగా నాకు ఆహ్, బ రూ. 1000 అప్పుడు 1990లో. రూ. 1000 క్యాష్ అవార్డు అంటే 92లో ఇచ్చారు. బట్ 91లో మళ్ళీ నేను 91 ఏప్రిల్‌లో డిస్ట్రిక్ట్ లెవెల్‌లో నేను వచ్చాననమాట. అప్పుడు కలెక్టర్ ఇచ్చారు. మళ్ళీ 92లో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇచ్చారు. మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్. ఎలక్యూషన్ అండ్ ఎస్సే రైటింగ్ 2 నేనే తయారు చేసుకునేదాన్ని. అప్పుడు మా బంధువులందరిలో నేను చెప్పాను, ఉమా ఈజ్ ఎ సైలెంట్ క్యారెక్టర్ అని. నేను ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నానో వెరీ ఇమ్మీడియేట్ పీరియడ్ నుండి దేవుడు నన్ను హైలైట్ చేస్తా వచ్చాడు. అందరికీ ఉమా అంటే బాగా చదువుతుంది, డిసిప్లైన్డ్. అమ్మాయి చీఫ్ మినిస్టర్‌తో ప్రైజెస్ తెచ్చుకుంది, కలెక్టర్స్‌తో తెచ్చుకుంది. అమ్మాయి చాలా చక్కగా మాట్లాడుతుంది. ఏదేదో మంచి బిహేవియర్ అది ఇది. అందరూ ఉమా గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఉమాని హైలైట్ చేసింది ఎవరంటే దేవుడన్నమాట ఈ రోజు వరకు కూడా.
అంతవరకు ఉమా అంటే ఎవరికి తెలీదు, సైలెంట్ అసలు. 7 మందిలో ఆ ఉమా అంటే సైలెంట్ క్యారెక్టర్ ఎక్కడో ఉంటదని. కానీ ప్రభు ఆయన నన్ను చాలా హెచ్చిస్తూ వచ్చాడు. చదువు విషయంలో కూడా అందరికంటే నా ముందున్న వాళ్ళకంటే కూడా నేను అక్క, చెల్లి కంటే కూడా అన్నిట్లో నన్ను దేవుడు ఫస్ట్ ఉంచుతా వచ్చాడనమాట. ఈవెన్ జాబ్ విషయంలో కూడా వాళ్ళకంటే ముందు నాకే గవర్నమెంట్ జాబ్ దేవుడిచ్చాడనమాట. బట్ అన్నిట్లో కూడా దేవుడు నేను నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన ఎత్తి పడతా వచ్చారు. ఆయనకే మహిమ ఘనత చెల్లును గాక. ఇలా సాగుతున్న తరుణంలో నేను చెప్పాను గదా! అసలు ప్రభువు ఎందుకు సిలువలో మరణించారు? అంటే రక్తమే ఎందుకు కార్చారు? అంత బాధాకరమైన దృశ్యం ఎందుకు అని ఆలోచిస్తూ ఇంటర్మీడియేట్ జాయిన్ అయిపోయాను. అప్పుడు దేవుడిని అడుగుతా ఉన్నా, ప్రభా నేనెవ్వరిని అడగనింకా. ఆంటీని అడిగితే ఆంటీ అంతగా హర్ట్ చేసేసారు. నేనెవ్వరిని అడగను. మిమ్మల్నే అడుగుతాను. మీరు నాకు చెప్పండి అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అంతవరకు నేనేం చేసేదాన్నంటే, ఓన్లీ కొత్త నిబంధన చదివేదాన్ని. తర్వాత కీర్తనలు, సామెతలు చదివేదాన్ని అంతే. అవే అర్థమవుతాయి. మిగతావేమి అర్థం కావు నాకు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎంత చక్కగా ఆదికాండం నుండి మొదలుపెట్టు అని ప్రేరేపిస్తున్నాడు నన్ను. నాకర్థం కాదు కదా ప్రభా! ఆదికాండం గూడా ఏదో స్టోరీలాగా ఉంటది. కానీ ఇంక తర్వాత నాకర్థం కాదంటున్నా. కానీ ప్రభువు లేదు నువ్వు చదవాలి, చదవాలంటున్నాడు. సరే అప్పుడు నేను ఆ హాస్టల్‌లో స్టెప్స్ ఎక్కుతాం గదా! ఇలా స్టెప్స్ ఉన్నప్పుడు కింద కొంత ప్లేస్ ఉంటది గ్యాప్. ఆ ప్లేస్ అంతా నేను క్లీన్ చేసుకున్నా. నేనే నీట్‌గా వాటరేసి అంత వర్కర్స్‌ని ఎవరికీ చెప్పలేదు. నేనే అంతా క్లీన్ చేసుకొని, అక్కడ మంచి ఒక చాప వేసుకొని గంటలు, గంటలు కూర్చునేసేదాన్ని అక్కడే ఇక. నాకు ఇంటర్మీడియేట్ కాలేజ్ కూడా 12:30 టు మళ్ళా 5 అన్నమాట. 4:30 ఆర్ 5. సో, 12:30 వరకు ఖాళీగుంటాను గదా! అసలే డిసిప్లిన్డ్ గర్ల్ గదా! బయటికెక్కడ వెళ్ళను. అతిగా ఏం మాట్లాడను. సో, టైం ఎక్కువుంటది గాబట్టి, ఇంకో బైబిల్ తీసుకొని ఎళ్ళిపోయేదాన్నన్నమాట కూర్చునేదాన్ని. పైగా దేవుడు ఇంకా అల్లరి చిల్లరితో కూడిన ఆటపాటలు వద్దంటాడు. అధిక ప్రసంగం వద్దంటాడు. కాబట్టి ఇవన్నీ ఇంక ఉన్నవన్నీ సినిమా స్టోరీలు చెప్పడం లేదు. అన్నీ మానేసుకున్నాను కదా! దేవుడు మానేసిపిస్తూ వచ్చాడు. సో, వెళ్ళి మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి, లోన్లీ ఎవ్వరు అక్కడికి రారు, ఎవరు పట్టించుకోరు. నేనున్నానన్న విషయం గూడా తెలీదు. వెళ్ళి అక్కడ కూర్చునేదాన్ని బైబిల్ తీసుకొని. ఆదికాండం నుండి నేను చదువుతున్నప్పుడు దేవుడు నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం నాకు నిజంగా చెప్తున్నానండి దేవుడు ఒక మేల్ వాయిస్ నాలో నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఏంటంటే, ఇదిగో రక్తము ఏంటి ప్రాణానికి ఆధారం. లేవికాండంలో క్లియర్‌గా ఉంది. రక్తం చిందించాలి. తర్వాత అక్కడ పస్కా బలి పశువు అవన్నీ కూడా చదువుతామనమాట. సో, ఆ రక్తమే ప్రాణాధారం కాబట్టి రక్తం అన్నది పాప నివృత్తికి కారణమవుతది. తర్వాత మళ్ళీ హెబ్రీ పత్రికలో చదువుకున్నప్పుడు గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తం ద్వారా పాప విమోచన కలుగదు గాని కదా! సృష్టికర్త యొక్క తానే తనకు తానే బలిగా అర్పించుకున్నప్పుడు మాత్రమే మరి మనిషికి రక్షణ వచ్చింది అన్న విషయం దేవుడు నాకంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అబ్బా! ఇంతకాలం నేనెందుకు ఈ 3 సంవత్సరాలు చదవలేదు నేను ఈ బైబిల్ అంతా అనుకున్నా. అఫ్‌కోర్స్ నా దగ్గర పెద్ద ఫుల్ బైబిల్ లేకుండా గూడా 10థ్ క్లాస్‌లో తీసుకున్నాను గానీ, హాలిడేస్‌కి ఇంటికెళ్తే ఎవరో ఒకరి దగ్గర పెట్టి ఎళ్ళిపోవాలని. సో, 10థ్‌లో తీసుకున్నాను గానీ చదవలేదు. యెషయా, సామెతలు, కీర్తనలు ఈ 3 చదివాను. అంతే మిగతా ఏం టచ్ చేయలేదు. అర్థం కావట్లేదని కూడా. కానీ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఎండింగ్‌లో దేవుడు నాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వచ్చాడనమాట. అలా దేవుడు నాకు చాలా గ్యారంటీ ఇది ఇచ్చేసాడు. సో, అట్లా ఉన్నప్పుడు ఇంటర్మీడియేట్ నేను హెచ్‌ఈసీ ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలి అని ఉండే నాకు. ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం ఒకటి. తర్వాత నేను కాంపిటీటివ్ సైడ్ వెళ్ళాలి అనేది మా అన్నయ్య వాళ్ళు అందరూ నన్ను గైడ్ చేసేవాళ్ళు. "నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి, సివిల్స్‌కెళ్ళిపోవాలి" అది ఇది అని. సరే అనుకున్నా. నాకేమో లోపల జేఎల్ అవ్వాలని ఉంటుంది. కానీ వాళ్ళేం చెప్తే అది వింటా ఉంటాం గదా! సరే నువ్వు హెచ్‌ఈసీని తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు కాంపిటీటివ్ సైడ్ ఎళ్ళాలి కాబట్టి ఇప్పటి నుండే నీకు ఆ జనరల్ స్టడీస్ అవన్నీ అలవాటయిపోతాయి. సరే ఏది తీసుకున్నా ఇంగ్లీష్ మీడియమే తీసుకోవాలి. నేను అంతవరకు తెలుగు మీడియం చదువుకున్నా గదా! బట్ ఇంగ్లీష్‌లో ఆల్ ద టైమ్ నేనే ఫస్ట్ అన్నమాట. వెళ్తే అదే ఇయరు ఆ కోర్స్ క్లోజ్ అయిపోయిందండి. అప్లికేషన్ వేశాను నేను. కానీ క్లోజ్ అయిపోయింది. ఇంకో సీఈసీకి వేశాను. ఊరికే బలవంతంగా దాంట్లో వచ్చింది. బాగా ఏడ్చుకున్నా నేను. పోను నాకొద్దు ప్రవ్వా అని. నాకు తెలిసిన సార్ వాళ్ళుంటే వాళ్ళు వెంటబడుతున్నా, "సార్ నన్ను మార్చండి, మార్చండి. ఇంగ్లీష్ మీడియం క్లోజ్ అయిపోయింది గదా! అట్‌లీస్ట్ తెలుగు మీడియం హెచ్‌ఈసీలోకి నాకు వేయండి నన్నంటున్నావు." చూద్దామమ్మా అని ఒక 1 మంత్ వరకు తిప్పారు. ఇంకా ఆశగా ఉంది. నేను అసలు వినట్లే క్లాసెస్. 1 మంత్ తర్వాత కూల్‌గా ఏదైనా ఒకటే అమ్మా. అడ్జస్ట్ అయిపో మార్చడానికి లేదు. ఎందుకంటే నువ్వు అందులో అప్లికేషన్ వేయలే గదా! వేసుంటే ఇచ్చేవాళ్ళం అన్నారు. బాగా డిసప్పాయింట్ అయిపోయాననమాట. సరే వెళ్తూ ఉన్నానిక. వెళ్తూ ఉంటే ఎందుకు చెప్తున్నానంటే,
దేవుడి యొక్క ఉద్దేశాలు ఎట్లా ఉంటాయి చూడండి. బాగా డిసప్పాయింట్ అయిన. ఎందుకు ప్రభా! నీకు తెలుసు కదా నాకిష్టమని. ఎందుకు అది క్లోజ్ చేయించావు? ఎందుకు నాకివ్వలేదు అని అనుకుంటున్నా. అయితే జులైలో కోర్స్ స్టార్ట్ అయింది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఆగస్ట్ నుండి ఒక అమ్మాయి కమల, శ్యామల, రత్న అని ముగ్గురు ఉండేవాళ్ళు వైశ్యాస్ వాళ్ళు. మాకు హెచ్‌ఈసీ, సీఈసీ కలిపితే 220 మంది అయ్యేవాళ్ళం క్లాస్. కంబైన్డ్ క్లాసెస్‌లో లాంగ్వేజెస్. అంతమందిలో ఏదో క్వెషన్ అడిగితే టీచర్ మేడం నేనే ఆన్సర్ చెప్తున్నానంట. దాంతో ఆ అమ్మాయి పరిగెత్తుకొని నా దగ్గరకొచ్చింది. నా డ్రెస్సు, నా రిబ్బన్స్ అన్నీ గుర్తుపెట్టుకొని పరిగెత్తుకొనొచ్చింది. ఆ 220 మందిలో. పరిగెత్తుకుంటొచ్చి నాతో ఫ్రెండ్‌షిప్ చేసుకుంటుందనమాట. నేనేమో నాకిష్టం అవ్వట్లేదు ఆమెను చూడడం గూడా. ఎందుకంటే ఇక్కడొక 3 బొట్లున్నాయి. ఇక్కడొక 2 దాగున్నాయి తాయెత్తులు ఇవన్నీ. వేటి నుండైతే నేను దూరంగా వచ్చానో, ఏదైతే వద్దనుకున్నానో, అది మళ్ళీ నా ఎదుట కనిపించేటప్పటికి క్లోజ్‌గా నాకవ్వట్లేదు నా వల్ల తీసుకోడానికి. సో, నేను ఐ వాస్ ట్రైయింగ్ టు అవాయిడ్ హర్. ఐ వాస్ ట్రైయింగ్ టు అవాయిడ్ హర్ ఫ్రెండ్‌షిప్ ఈవెన్. ఆమె నన్ను చాలా ప్రేమిస్తుంది. దగ్గరకొస్తే ఏవేవో నా కొరకు తీసుకొస్తుంది. నేను హాస్టల్‌లో ఉన్నానని. నేను తీసుకునేదాన్ని కాదు. నాకు వద్దు వద్దనేదాన్ని. అసలు ఫ్రెండ్‌షిప్ అంటే ఇలా ఒక ఫ్రెండ్లీ ఫేస్ గూడా పెట్టేదాన్ని గాదు. ఎంత ఘోరమో చూడండి. ఎందుకంటే అవి చూడాల్సొస్తది. అంటే అంత ఇమ్మెచ్యూరిటీ నాకు. కానీ తర్వాత అర్థమైంది నిజంగా అలా ట్రీట్ చేయకూడదు. నేను ఒకప్పుడు అక్కడి నుండే వచ్చాను. తర్వాత వాళ్ళకి తెలియదు సత్యం తెలియక వాళ్ళలా ఉన్నారు అని. అయితే ఒకటే డిసైడ్ అయ్యా. అమ్మ ఇంక రోజు నా దగ్గరకొచ్చి నాకు ఇంగ్లీష్ చెప్పు, ఇంగ్లీష్ చెప్పు అని చెప్పేదాన్ని. తనతో పాటు శ్యామల, కమల వచ్చేది. కమలతో పాటు శ్యామల రత్నాన్ని పట్టుకొనొచ్చేది. సరే అప్పుడు ఒకటి డిసైడ్ అయ్యా. వీళ్ళకు దేవుడి గురించి చెప్తాను. ఓకే. రక్షింపబడితే రక్షింపబడతారు. లేదంటే నా నుండి దూరమవుతారు. ఆ విగ్రహాలు అవన్నీ నేను చూడకుండాన్నా ఉంటాను. అంటే ఇది రాంగ్ థింకింగ్ ఇది. నేను చెప్తున్నా. అప్పుడు నేనెంత చిన్నదాన్ని. నా థింకింగ్ ఎంత కరెక్ట్‌గా లేదు. ఇమ్మెచ్యూర్డ్‌గా ఉంది. కానీ దేవుడు అన్నీ సరిచేస్తా వస్తాడు. మనం ఎలాంటి ఆయనకు అప్పగించుకున్నప్పుడు మంచి దశలోనికి మనల్ని తీసుకెళ్తాడాయన. అని అన్నాను. సో, తర్వాత దేవుడు ఏం ప్రేరేపించాడంటే నాకు భయం పట్టుకుంది. నేనేమో దేవునిలో ఎదుగుతున్నాను. దేవుడంటే నాకిష్టమైపోతుంది. నేను దేవుడిని విడిచిపెట్టను. కానీ అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు నన్ను ప్రశ్నిస్తారు. నన్ను అందరి దగ్గరికి తీసుకెళ్తారు. అందరూ నన్ను ప్రశ్నిస్తారు. నేనేం చెప్పాలి? వాళ్ళందరూ నాకంటే జ్ఞానులు. అందరు జ్ఞానులు నేనే. నాకు లౌక్యం ఉండదనమాట. ఇన్నోసెంట్. వాళ్ళందరూ చాలా జ్ఞానులు. బాగా చదువుకున్నోళ్ళు. మా పెదనాన్న, అన్నయ్యలందరూ మమ్మల్ని బాగా ప్రేమిస్తారు. సొంత చెల్లెల్లాగా చూసుకున్నారు. వాళ్ళందరి ఎదుట నేను నిలబడాలి. వాళ్ళు జ్ఞానులు. వాళ్ళందరూ అప్పటికే డాక్టర్స్. అన్నయ్య, వదిన, ఇంకో అన్నయ్య ఇంజినీర్, ఇంకో అన్నయ్య పీహెచ్‌డీ చేస్తున్నాడు. వాళ్ళందరూ ప్రేమగా చిన్న పిల్లల్లాగా చూసుకుంటారు. ఆ ప్రేమను కాదనలేము. నన్ను ప్రశ్నిస్తారు. నేనేం చెప్పగలను? అని ఒక నోట్స్ కొనుక్కొచ్చుకొని దాంట్లో అంతా నా టెస్టిమనీ రాసి పెట్టేసాను. నేను ఎందుకు దేవుడిని నమ్ముకున్నా? నాకేం డౌట్స్ వచ్చాయి? అవన్నీ ఎట్లా క్లారిఫై అయినాయి? నాకు యేసుప్రభు ఏం చేశాడు? నేనెలా ఉన్నాను? మొత్తం రాసి పెట్టేసాననమాట. ఖాళీగా నేను డిసిప్లిన్ చైల్డ్ గదా! టైం ఎక్కువుంటది గదా! దేవుడు ఇలా చేపించాడనమాట. అయితే తర్వాత అప్పుడు నేనేం చేశాను వాళ్ళకి బైబిల్ తీసుకెళ్ళేదాన్ని స్కూల్‌కి. అమ్మాయిలకి సువార్త చెప్పాను. వాళ్ళేం జేశారు క్లియర్‌గా, ఈమె చెప్పేది వినకపోతే మాకు ఇంగ్లీష్ చెప్పదు కాబట్టి వినాల్సిందే అని విన్నారంట. తర్వాత చెప్తారు. సో, అలా రోజు ఇంటర్వెల్ టైమ్ ఉండేది మాకు ఒక 20 మినిట్స్. ఆ 20 మినిట్స్‌లో వాళ్ళకు మొత్తం బైబిలే చెప్పేదాన్ని. బైబిల్ తీసుకెళ్ళి అన్నీ అండర్‌లైన్ చేసుకొని నాకు అర్థమైనవన్నీ రక్షణ గురించి అంతా చెప్తా వచ్చేదాన్ని. ఆ జగత్ ఉత్పత్తి మొదలుకొని దేవుడు లేడనే వాళ్ళకి కూడా కొరింథీ పత్రికలో నీట్‌గా రాసుకుంటొస్తాడు. సృష్టిని చూస్తే సృష్టి యావత్తును గమనించినా కూడా సృష్టికర్త ఉన్నాడన్న విషయం తెలిసిపోతుంది. ఇలాంటివన్నీ చూపిస్తా వచ్చాననమాట. సో, నేనేం చేశాను అక్టోబర్ హాలిడేస్‌లో వాళ్ళకి నా టెస్టిమనీ మొత్తం చెప్తా వచ్చాను కొద్ది రోజులు ఆగస్ట్ నుండి అక్టోబర్ వరకు. హాలిడేస్‌లో ఇదిగో ఇంకా మీకు డీటెయిల్స్ అంటే నేనెందుకు మారాను మీకిందులో ఉంటది చదువుకోండి అని ఇచ్చి ఎళ్ళిపోయాను. 8 డేస్ హాలిడేస్ తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళు ముగ్గురు నమ్ముకున్నారు. దేవుడిని నమ్ముకున్నారాళ్ళు. నమ్ముకున్న తర్వాత, తర్వాత చాలా కాలం దేవునిలో చక్కగున్నారు. పీజీ వరకు అందరం కలిసి చదువుకున్నాం. తర్వాత రత్న కొంచెం డల్ అయిపోయింది. శ్యామల కూడా కొంచెం డల్ అయిపోయింది గానీ, వాళ్ళు మళ్ళీ అంటే వైశ్యాస్ కదా! వాళ్ళనే పెళ్లిళ్లు చేసుకోవడం అట్లా. బట్ కమల మాత్రం ఈరోజు అనంతపూర్‌లోనే ఉంది. వాళ్ళ భర్త ఆర్ఎస్ఎస్ లీడరు. వైశ్యాసు అతను పెళ్లయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా తను దేవునిలో చక్కగా ఉంటది. చాలా మందిని దేవునిలోకి నడిపించింది తను. తను నడిపిన మా క్లాస్‌మేట్స్‌ని వాళ్ళలో ఒక ఫ్యామిలీ వాళ్ళు గుడికి పూజారిగా ఉండేవాళ్ళు ఒక పల్లెలో. అదంతా మానుకొనొచ్చి ముగ్గురు పిల్లలు, ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు ముగ్గురు ఇప్పుడు సేవలో ఉన్నారనమాట. ఆ! తర్వాత ఇంకా చాలా మందికి కమలా సువార్త చెప్తా వచ్చింది. వైశ్యాస్ తను. ఇప్పుడు జేఎల్‌గా ఉంటుంది. భర్త ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్. కానీ తను ఇంకా దేవునిలో ఉంటది. తన కూతురు ఇప్పుడు సీఏ.
ఆ అమ్మాయిని కూడా రక్షించుకుంది. కానీ వాళ్ళ హస్బెండ్‌కి తెలీదు. అయితే ఎంత హ్యాపీగా చెప్తుందంటే, "ఉమా దేవుడు నాకు షుగర్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం" అంటుంది. "అదేంటి కమల అలా అంటున్నావు?" అంటే, "అవును. నాకు చాలా ఎర్లీ ఏజ్‌లో షుగర్ వచ్చేసింది. 30, 33కే. సో, నేనింకా ఫాస్టింగ్ ఉండకూడదు. కాబట్టి ఉపవాసాలు చేసే అవసరం లేదు. ఉపవాసాలు ఉంటేనే పండగలు చేయాలి మా దాంట్లో. తర్వాత పూజలు చేయాలంటే కింద కూర్చోవాలి. నాకు మోకాళ్ళ నొప్పులు ఇచ్చేసాడు దేవుడు. మోకాళ్ళ నొప్పి ఉండడం వల్ల నేను కింద కూర్చొని పూజ చేయలేను. షుగర్ ఉండడం వల్ల ఉపవాసాలు ఉండలేను. కాబట్టి మా హస్బెండ్ నేను చేసుకుంటానులే నువ్వు వద్దంటాడు. ఆయనకన్నీ ఏం కావాలో అవన్నీ వంట చేసిస్తాను. ఆయనే చేసుకుంటాడు. దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు నా జీవితంలో అంటది. చూసారా అసలు దేవుడు చేసే గొప్ప కార్యం? ఇప్పటికి చక్కగా దేవునిలో ఉంది. అందరికీ చెప్తూ ఉంటది దేవుని గురించి. కాలేజీలో బైబిల్ పెట్టుకొని చదువుకుంటది. అందరూ హిందూస్ తనని బాగా ప్రశ్నించి, తనని బాగా ఇబ్బంది పెడతారు. కానీ ఎక్కడ వెనకడుగు వేయదనమాట. భర్తకు మాత్రం తెలిసిన రోజు ఇంక చంపేస్తాడు. ఒకసారి బైబిల్ ఏదో కనిపిస్తే దాన్ని పడేసాడు. చించి పడేసో సంథింగ్ ఏదో చేశాడు. సో, ఈ తర్వాత నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు ఇంటర్‌లో కూడా చాలా మంది దేవుడిని నమ్ముకున్నారంట. ఇట్లా విగ్రహారాధన అవన్నీ చేస్తా ఉండేవాళ్ళు. 1996లో దేవుడు నాకు వాగ్దానం ఒకటిచ్చాడనమాట. ఏంటంటే 96 కాదు 93లో యెషయా 45:3లో అంధకార స్థలంలో దాగి ఉన్న మరి ధనము నీకిచ్చేదనంటే, నాకు ధనం ఎందుకు ప్రవ్వా అనుకున్నా. కానీ ఆ సంవత్సరం చాలా మంది రాధా, రజిని అని అక్క చెల్లెళ్ళు, తర్వాత మంజుల చాలా మంది ఫ్రెండ్స్ దేవుడిని నమ్ముకున్నారు. హిందూస్ అందరూ. రాత్రులు 2 గంటల వరకు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి యేసుప్రభువే ఎందుకు దేవుడు? ఆయన ఏం కార్యం చేశాడు? ఎందుకంటే దేవుడు నాకంతా వివరించేసాడు గదా! సంఖ్యాకాండము, లేవీకాండంలో బాగా అర్థమైపోయింది. ఇంక సో, అదంతా బాగా వివరిస్తా వచ్చేదాన్ని. బాగా ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని. అంతమంది దేవుడిని నమ్ముకున్నాం. ఎక్కడికి వెళ్ళినా కనీసం మేము 8-20 మెంబర్స్ వెళ్ళేవాళ్ళం. ఏ చర్చ్‌కి ఎక్కడికి వెళ్ళినా కూడా. అలా దేవుడు చక్కగా చాలా మందిని తన దగ్గరికి ఆకర్షించుకున్నాడు. ఏవైతే సినిమా స్టోరీలు చెప్పే ఉమాని, తన స్టోరీని చెప్పే ఉమాగా మార్చుకున్నాడు. ఈ రోజు వరకు గూడా దేవుడు అలా వాడుకుంటున్నాడు. ఇక్కడ కూడా చాలా మంది అన్యులనమాట. అబ్బాయిలు, అమ్మాయిలు కూడా. ఇంట్లో ఉన్న పరిస్థితులు ఎదుర్కోలేక వాళ్ళ భయంతో వచ్చినప్పుడు దేవుడు నన్ను నిజంగా బలంగా వాడుకుంటున్నాడు. నేను చాలా పరిస్థితుల గుండా వచ్చాను. 21 సంవత్సరాలు టైం అయిపోతుంది. నేను ముగిస్తాను. 21 సంవత్సరాలు నిజంగా రక్షణ గురించి మరి రక్షణలోనే ఎదగడానికి, నిలబడడానికి చాలా పోరాడాల్సొచ్చింది. పెళ్లి విషయంలో కూడా ఇంట్లో ఒప్పుకోలేదనమాట. నాకు 34 ఏళ్ళొచ్చే వరకు పెళ్లి చేయలేదు. నాకు 24:30కే 24లోనే నాకు గవర్నమెంట్ జాబ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయ్యాను. కానీ చేస్తే హిందువుని చేస్తాం, క్రిస్టియన్‌ని మాత్రం చేయం. పెళ్లి చేయకుండా అలాగే ఉంచుతాం అన్నారు. నేను కూడా మౌనంగా వాళ్ళతో ఎప్పుడు మాటలతో పోరాడలేదు. మౌనంగానే నేను చేసుకుంటే క్రిస్టియన్‌నే చేసుకుంటాను. బిలీవర్ అన్నది వాళ్ళకి అర్థం గాదు. ఆహ్, చేసుకుంటాను లేదంటే చేసుకొని ఇలాగే ఉండిపోతానని మా తమ్ముడికి చెప్పేదాన్ని. మా తమ్ముడు వాళ్ళతో మాట్లాడేవాడనమాట. సో, అలా 34 ఏట చివరికి దేవుడు కార్యం చేస్తే, సరే ఏదోలే పంపించేస్తాం మన ఇంటికైతే రారు కదా! అని అన్నట్టుగా ఒప్పుకున్నారనమాట. తిరిగి అదే కమలకుమారి ఆంటీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్‌గా హైదరాబాద్‌కొచ్చింది. నేనప్పుడు ఇక్కడ డిగ్రీ కాలేజ్ లెక్చరర్‌గా ఉన్నాను 2002లో. దేవుడు అలా మరి ఒంగోలుకు సంబంధించిన రాజశేఖర్ గారని ఆయన అప్పుడే ఎక్కడెక్కడో జాబ్స్ చేసుకుంటూ హైదరాబాద్‌కొచ్చాడు. మంచి జాబ్ దొరికిందని వచ్చాడు. అప్పుడు కమల ఆంటీ ఈయన అక్కడ బీటెక్ చదివారు అనంతపూర్‌లో. అప్పుడు కమల ఆంటీ ఇక్కడ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్‌గా ఉన్నారు గాబట్టి, తనతో మేము వెళ్ళేవాళ్ళం తన దగ్గరికి. నేను ఉదయం వెళ్తే ఆయన సాయంత్రం వెళ్ళేవాడు. అట్లా దేవుడు ఆంటీతో మాట్లాడుతూ వచ్చాడు. వీళ్ళిద్దరికి చేయొచ్చు కదా! అన్నట్టుగా. ఆ మ్యాచ్ కూడా చాలా కాలం నడిచింది. దాదాపు 2 ఇయర్స్ ఆయన ఏమి ఈ విషయం చెప్పలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు ఇద్దరితో. అలాంటప్పుడు మరి ఏంటి ప్రభా ఇంతకాలం వెయిట్ చేస్తున్నాను. ఇంట్లో ఏమో చాలా మాట్లాడట్లే నాతో మా అన్నయ్య, నాన్న. చాలా ప్రేమిస్తారు మా అన్నయ్య నన్ను, మా తమ్ముళ్ళు గాని. కానీ మ్యారేజ్ విషయానికొచ్చేటప్పటికి చివరికి మాట్లాడకుండా అయిపోయారు. ఎందుకంటే పాపం వాళ్ళక్కడ హిందూ మ్యాచెస్ అరేంజ్ చేసుకుంటారు. నేనేమో వెళ్ళట్లేదు. చాలా బాధపడుతున్నాను. నన్నేమి అనలేని పరిస్థితి. అలాంటప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట నేను ఏంటి ప్రభా మరి ఈ మ్యాచేనా? ఇతనేమో 2 ఇయర్స్ అయినా ఏమి ఎస్ఆర్‌నో చెప్పట్లేదు. మీరేమో మాట్లాడుతున్నారు అన్నప్పుడు యెషయా 34:16లో దేని జతపక్షి దానికి ఉండక మానదు. యాక్చువల్‌గా ఆ రోజు నేను కాలేజీ నుండి వచ్చి నైట్ ప్రేయర్ చేసుకొని పడుకొని ప్రేయర్ చేయలేదు ఇంకా. వచ్చి డిన్నర్ చేసాక అలా ఆలోచిస్తా ఉన్నాను. ఏంటి ప్రభా ఇంట్లో ఏమో ఎవరు మాట్లాడట్లేదు. పాపం వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. చెల్లికి పెళ్లి చేసేసారు. నేనే చెప్పాను. ఇంకా నాకేమో ఇబ్బందిగా ఉంటుంది. మరి ఇతనేనా అసలు ఈ మ్యాచ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను కరెక్టేనా? మీరు మాట్లాడండి. నేను వెయిట్ చేయాలా వద్దా? మరి ఏ పక్షికి ఆ పక్షి జత ఉంటదని అంటారు కదా ప్రభా మీరు. ఏ చిప్పకి ఆ చిప్ప. కేజీ ఆంటీయే చెప్పారంట ఒకసారి మ్యారేజ్ సెమినార్‌లో ఇది.
ఏ చిప్పకి ఆ చిప్ప ఉంటది, అదే చిప్పే మ్యాచ్ అవుతది అని చెప్పారు. మేము పీజీలో ఉన్నప్పుడు ఒకసారి బైబిల్ స్టడీలో ఎస్కే యూనివర్సిటీ అనంతపూర్‌లో. మరి ఏ చిప్పకి ఆ చిప్ప కుదురుతుందన్నారు. ఏ పక్షికి ఆ పక్షి ఉంటుందన్నారు. ఇతనేనా మరి నాకు అని చెప్పినానా అని అలా ఆలోచిస్తూ ఇంక సరే నైట్ ప్రేయర్ చేసుకుంటున్నా. నా డైలీ డివోషన్ యెషయా 34:16 దేని జతపక్షి దానికి ఉండక మానదు. ఆయన సమయంలో ఆయన కార్యం చేస్తాడు. అయ్య బాబోయ్! ఆ వాక్యమే ఉంది బైబిల్‌లో అని కూడా అంతగా లేదు. ఎన్నో సార్లు చదివినప్పటికిని ఆ సందర్భంలోనే మనకది అర్థమవుతుంది. సరే అని అదే మ్యాచ్ కోసం వెయిట్ చేస్తే దేవుడు మరి క్రిస్టియన్ పెళ్లి చేయమన్నారు. కమలా ఆంటీని చాలా తిట్టారు పాపం. చాలా నడిచాయి. కానీ ప్రభువు గొప్పవాడు. వాళ్ళ కఠిన హృదయాల్ని మరి శుతిమెత్తన చేశాడు, కార్యం చేశాడు. అందుకంటే ముఖ్యంగా నేను ఇక్కడ హైదరాబాద్‌లో నాకు జాబ్ వచ్చినప్పుడు మా పెద్ద తమ్ముడు ఎంఎస్సీ అయిపోయింది. చిన్న తమ్ముడు ఇద్దరిని తెచ్చి ఇక్కడ మేము ఒక హౌస్ సింగిల్ బెడ్‌రూమ్ హౌస్ తీసుకొని ఉన్నాం. పెద్దవాడికి కోచింగ్ ఇప్పించాను గ్రూప్స్‌కి. చిన్నవాడు బీఎస్సీ మా కాలేజ్‌లో చదివాడు. చక్కగా పాస్ అయిపోయారు. ఆ టైంలో నేను చర్చికెళ్ళొస్తే ఒకసారి మా పెద్ద తమ్ముడు నన్ను కొట్టడానికొచ్చాడు. నైట్ 9 అయిందనమాట. ఒక ప్రేయర్ మీటింగ్‌కెళ్ళేసొచ్చాను. వెళ్తే కొట్టడానికొచ్చాడు. నాకంటే చిన్నోడు. నేను వాళ్ళకి వండి పెడుతున్నా, తెచ్చి పెడుతున్నా, కోచింగ్‌లిప్పిస్తున్నా. అంటే ప్రభువు బిడ్డగా నేను ఎక్కడ వాళ్ళు నన్ను తప్పు పట్టకూడదన్నట్టుగా ప్రవర్తించడానికి ప్రయత్నించేదాన్ని. ప్రభువు అలా సహాయం చేసేవాడు. అప్పుడు కొట్టడానికొచ్చాడు. "నువ్వేమనుకుంటున్నావు? మేము గాజులు తోడుకొనున్నామా? నైట్ 9:00కొస్తావా నువ్వు చర్చికెళ్ళి?" అది ఇదని తిట్టి అసలు కొట్టడానికి చెయ్యెత్తాడు. చాలా బాధయిపోయింది. ఇంతకాలం సీక్రెట్‌గా ఉంటా వచ్చాను. అందరికీ అన్ తలలో నాలుకలాగున్నాను. అన్నీ సీక్రెట్‌గా ఉంటున్నాను. దేవుడు బయటకి ఎవరికీ బంధువులకి చెప్పలేదు నేను దేవుడిని నమ్ముకున్నానని. బొట్టు పెట్టుకునేదాన్ని. కానీ విశ్వాసంలో చాలా చక్కగా దేవుడు ఎదిగిస్తూ వచ్చారు. అప్పుడు బాగా ఏడ్చేసాను. దేవుడు నాతో క్లియర్‌గా మాట్లాడాడు అప్పుడు గూడా. "ఇజ్రాయేలు నీ ఊట ప్రత్యేకించబడును" అని మాట్లాడాడన్నమాట. "ఏం ప్రభా! నాకంటే చిన్నవాళ్ళు కూడా ఇచ్చేస్తారని" చెప్పాను మా తమ్ముడికి. నా మనసులో నుండి మీరు తీసేయలేరు దేవుడిని. వితిన్ 6 మంత్స్ మా తమ్ముడు రక్షింపబడ్డాడండి. రక్షింపబడి నాకంటే ముందు రెడీ అయిపోయి చర్చికెళ్ళిపోయాడు. "నువ్వు వంట చేసుకుంటే లేట్ అవుతది. నేను సింగింగ్ మిస్ అవుతాను" అని ఎళ్ళిపోయేవాడు. అతనే నా కొరకు నా వివాహ విషయంలో నిలబడ్డాడన్నమాట. ఇప్పుడు సీఐగా ఉంటాడు. అప్పుడు గ్రూప్స్ కోచింగ్ తీసుకున్నాడు గదా! ఇక్కడ. దాంట్లో సెలెక్ట్ అయ్యాడు. సీఐగా కర్నూల్‌లో ఉంటున్నాడన్నమాట. తను ఇంట్లో 1 ½ ఇయర్ పోరాడాడు. మా అన్నయ్య, మా నాన్న, అమ్మతో ముగ్గురితో. అక్క ఏం తప్పు చేసింది? ఒక్క విషయం చెప్పండి. 34 ఇయర్స్ వచ్చినా ఏ విషయంలోనైనా తనని మనం తప్పు పట్టగలమా? మనల్ని ఎక్కడైనా అవమానానికి అట్లా గురి చేసిందా? లేదు కదా! అన్నిట్లో తను మోడల్‌గా ఉంది గదా! తను కోరుకున్నది ఒక్కటే. నేను ఏ రోజు గూడా అమ్మ వాళ్ళని నాకొక డ్రెస్ కావాలని గూడా అడిగేదాన్ని కాదు. ఏం కావాలని గూడా అడిగేదాన్ని. వాళ్ళు ఎంతిస్తే అంత తీసుకున్నది. ఏదిస్తే అది తీసుకున్నది. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ నా ప్రభువు విషయంలో నేను ఇది కాకూడదు. ఏదుంటే దాంతో అడ్జస్ట్ అయ్యేదాన్ని. ఏది అడగదు కదా మనల్ని. తను అడుగుతున్నది ఒక్కటే. మా తమ్ముడితోనే అన్నీ చెప్పేదాన్ని. చూడరా నేను ఇంత కాలం ఇట్లా నేను ప్రభువులో ఉన్నాను. ఇప్పుడు కొత్తగా మీరు నన్ను తీసుకెళ్ళి హిందూస్‌కిచ్చినా, నేను వాళ్ళకి అడ్జస్ట్ కాలేను. వాళ్ళు నాకు అడ్జస్ట్ కాలేరు. వాళ్ళు సంతోషంగా ఉండరు. నేను సంతోషంగా ఉండను. అప్పుడు మీరే గదా బాధపడతారు. ఇస్తే నన్ను క్రిస్టియన్స్‌కి ఇవ్వండి. లేదంటే ఇలా వదిలేయండి. నేనెప్పుడు మీకు ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాను. ఇప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉంటాను. ఇలా మా తమ్ముడితో మాట్లాడుతూ వచ్చేదాన్ని ఒక 3 ఇయర్స్ దాకా. వాడు 1 ½ ఇయర్ ఇంట్లో మహా యుద్ధం చేశాడు. దేవుడు మరి అనేక మంది నన్ను పెంచారండి ఆత్మీయంగా. అనేకుల ప్రార్థనలు దేవుడు విన్నాడు. చివరికి వాళ్ళు ఒప్పుకున్నారు. క్రైస్తవ వివాహం ఒంగోలులో జరిగింది. నిజంగా చెప్తున్నా దాదాపు ఒక 7, 8 ఏళ్ల వరకు నేను ఇలా నా స్కిన్ గిచ్చుకునేదాన్ని. నిజంగా నాకు క్రైస్తవ వివాహం జరిగిందా? నేను విశ్వాసం చేసుకున్నానా అనేసి. చాలా ఈ రోజు వరకు నా గర్వకారణం, నా అతిశయం ఏంటంటే నా ప్రభువే అన్నమాట. నా రక్షణ. ఎంతగా ఆయన నన్ను వెంబడించాడు. ఎంతగా నన్ను వెదకి రక్షించాడు, నిలబెట్టాడు అని. నా ఇద్దరు బిడ్డలు గూడా ప్రశస్త, శ్రేష్ఠ వాళ్ళిద్దరు ఆడపిల్లలు. పెద్దామె 6థ్, చిన్నామె 4థ్ అన్నమాట. నా లేట్ మ్యారేజ్ అయింది కాబట్టి పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. అయితే ప్రభువు కోసమే నేను దేవుని కోసం నిలబడ్డానికి చాలా పోరాటమే చేయాల్సొచ్చింది. ఆ వివాహం కూడా పోరాటంలో జరిగింది. సో, పిల్లలు పెరుగుతూ ఉన్నారు. వాళ్ళు కొంచెం క్రైస్తవ కుటుంబమే కాబట్టి అంత భారం అనిపించదు వాళ్ళకి. బాధగుంటది. కానీ నేను నా అనుభవాలు, దేవుని గుణ లక్షణాలు వాళ్ళతో పంచుకున్నప్పుడు తొందరగా వాళ్ళు ఇదవుతారు. అమ్మా! దేవుడు నీలాంటి వాళ్ళకి దగ్గరగా ఉంటాడమ్మా. శ్రమల్లో నుండి నువ్వొచ్చావు కదా! అన్య కుటుంబంలో నుండి వచ్చావు కదా! అంటారు. చిన్న పిల్లలనమాట. అందుకని దేవుడు నాకిచ్చిన అనుభవాలు, నాతో మాట్లాడిన సందర్భాలు వాళ్ళతో పంచుకుంటూ ఉంటాను. వాళ్ళలో గూడా దేవుడు కార్యం చేస్తా వస్తాడు. ఇక్కడ కూడా స్టూడెంట్స్ మధ్యలో మేము పరిచర్యలో ఉంటాము. ఎస్పెషల్లీ అనేక మంది హిందూ గర్ల్స్ వాళ్ళని బలపరచడానికి, నిలబెట్టడానికి దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. వాళ్ళ వివాహ విషయాల్లో, కుటుంబాల్లో మరి చాలా రిజెక్షన్ వచ్చినప్పుడు కూడా దేవుడు నిలబెడతాడు. ఆ ధైర్యము, ఆ జ్ఞానము ఇస్తా వస్తున్నాడు. ఎందుకంటే నేను ఎదుర్కొన్న పరిస్థితులు అవే కాబట్టి
ప్రభు నన్ను అదే స్థితిలో ఇక్కడ అనేక స్థితిలో వాడుకుంటాడనమాట. చర్చ్‌లో కూడా మా హస్బెండ్‌కి ఫోన్ చేస్తారు కొంతమంది. ఇట్లా ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది హిందూస్ వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. మీ మిసెస్‌తో మాట్లాడిస్తారా అంటారు. ఆ! తీసుకురండి మా మిసెస్ మాట్లాడుతుంది అంటారనమాట. అలా చాలా మంది బాయ్స్‌ని నిలబెట్టడానికి ప్రభు ఎంత గొప్పవాడో, ఆయన ఎలా నిలబెడతాడు, ఎలా చేస్తాడు అన్న విషయాలు బలపరచడానికి దేవుడు చక్కటి అవకాశాలు ఇస్తున్నాడు. కానీ బలహీనులం మేము. మరి ఏమీ ఇది లేని వారం కానీ ఆయన నిజంగా ఆయన ఘనతలో నిజంగా ఆయన సంతోషంలో ఎదుగుతున్నాం. సిటీలో ఉండడం వల్ల చాలా మంచి వాక్యం వినడానికి అనేక అవకాశాలు దేవుడు ఇస్తాడు. వాక్యం నేర్పిస్తున్నాడు. సో, ఇంకా కంప్లీట్ చేయలేదు గానీ, ఒకటే చెప్పగలను. నా అతిశయ కారణము, నా గర్వము, నా సంతోషం నా ప్రభువే. ఆయన వెదికి రక్షించాడు. అమ్మ వాళ్ళు ఇంకెవరు రక్షింపబడలేదు. పెద్ద తమ్ముడు రక్షింపబడ్డాడు. మా అక్కయ్య రక్షింపబడింది శ్రీదేవి. తను కూడా క్రైస్తవ కుటుంబంగా కంటిన్యూ అవుతున్నారు. మిగతా వాళ్ళందరిలో మాత్రము దేవుడు మహాకృప. అప్పుడు చాలా విమర్శించేవాళ్ళు, గొడవ పడేవాళ్ళు, అరిచేవాళ్ళు కానీ, అందరూ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఏ దేవుడైతే ఏంటి, ఆ దేవుడు కూడా మంచివాడే ఫాలో అవ్వండి అంట. మా ఊర్లో మా చర్చ్ ఎక్కడుందో మేము ఎరుగం. పెళ్ళైన తర్వాత మా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వెనక వెళ్ళడం నేను, మా అక్కయ్యను అనమాట. అలా మ్యారేజెస్ విషయంలో గూడా హిందూ మ్యాచెస్ చాలా వచ్చేవి. వాళ్ళు ఉన్నట్టుండి వాళ్ళకెవరో ఫోను చేసేవాళ్ళు. ఆ పిల్లలు చర్చ్‌కెళ్తారు గదా! వాళ్ళ అక్క, చెల్లి ఇద్దరు మీరెలా పెళ్లి చేసుకుంటారంటే వాళ్ళు ఆగిపోయేవాళ్ళు. వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు మా అన్నయ్య, మా అమ్మ, మా నాన్నకి తెలియకుండా ఇంట్లో మమ్మల్ని బాగా రూమ్‌లో యేసుకొని తిట్టేవాళ్ళనమాట. మేము ఆశ్చర్యపోయేవాళ్ళం అసలు మన గురించి ఎవరు ఫోను చేసి చెప్తారు వీళ్ళకు ఏంటి అని. అంటే అనేక మ్యాచెస్ అలా రాకుండా దేవుడు ఆపేసాడు. అలా దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. రక్షించాడు అనేక సందర్భాల్లో. ఆయనకి మహిమ కలుగును గాక. దేవుని చిత్తమైతే రెండోసారి, ఇంకోసారి నేను పంచుకుంటాను. but దేవుడు వ్యక్తిగతంగా ఎట్లా మరి అన్య కుటుంబంలో ఉన్నప్పుడు ఆయన ఎంత చక్కగా మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు ఆ సాంప్రదాయాల నుండి. ఆహ్, అంటే అర్థం లేని సంగతుల నుండి ఆయన ఎలా బయలుపరిచాడనేది చెప్తాను. దేవుడికి స్తోత్రం. కెజియా ఆంటీ మరి వరప్రసాద్ రెడ్డి అంకుల్ మాకు డిగ్రీ నుండి పీజీ వరకు చాలా బైబిల్ స్టడీస్ తీసుకునేవాళ్ళు. అసలు అంకుల్ చెప్తే ఇలా గూడా చెప్తారా బైబిల్ అనుకునేదాన్ననమాట. అంటే ఒక లెక్చర్ లాగా చెప్పేవాళ్ళు అంకుల్. ఇలా పండు ఒలిచి పెట్టినట్టుగా. ఆంటీ కూడా మాకు గర్ల్స్ హాస్టల్‌లో వచ్చి బైబిల్ స్టడీస్ తీసుకునేవాళ్ళు. చాలా విషయాలు కొన్ని కొన్ని కొటేషన్స్ ఆంటీ చెప్పినవి అలా మిగిలిపోయాయి మైండ్‌లో. నేను బాప్టిజం తీసుకునే విషయంలో ఆంటీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగా అనంతపూర్‌లో గూడా నన్ను అంటే నాకు టైం ఉండేది కాదు గాబట్టి దొంగ దొంగగా ఎప్పుడు ఏది అవైలబుల్‌గా ఉందో ఆ చర్చ్‌కెళ్ళిపోయేదాన్ని. అలా అనంతపూర్‌లో చాలా మంది అంకుల్, ఆంటీ వాళ్ళ అక్క వాళ్ళు నన్ను పెంచారు. ఆహ్, స ఆఫ్రికా ఆఫ్రికన్ లాంగ్వేజ్‌లో ఒక సామెత ఉంటది. ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు బ్రింగ్ అప్ ఎ చైల్డ్ అని. ఒక బిడ్డను పెంచాలి, చిన్న బిడ్డనంటే టోటల్ విలేజ్ ఇన్వాల్వ్ అవ్వాలంట. అలా నా ఆత్మీయ జీవిత ప్రయాణంలో అనేక మంది సంఘంలో ఉన్న సేవకులు, ఆంటీలు, అక్కలు, అంకుల్స్ నాకు ఎంతో ప్రేమించి, ఎంతో మరి నన్ను పెంచారు ఆత్మీయంగా. వాళ్ళందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మరి వరప్రసాద్ రెడ్డి అంకుల్, కెజియా ఆంటీకి వందనాలు. యూనివర్సిటీలో ఉన్నప్పుడు మాకెంతగానో మంచి వాక్యాన్ని అందించారు. మమ్మల్ని మంచిగా పెంచారు. ఈరోజు కూడా అవకాశం ఇచ్చారు. దేవాది దేవుడికి వందనాలు. ఆంటీకి, అంకుల్‌కి వందనాలు. అటెండ్ అయిన సహోదర సహోదరులందరికీ ఎస్పెషల్లీ సిస్టర్స్ ఉన్నారందరూ. అక్కలు, చెల్లెళ్ళు, నా తోటి వయసులందరికీ కూడా యేసు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మహిమ పొందును గాక. వందనాలు ఆంటీ.